సంబంధమైన ఇజ్రాయేలులు. ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలులు ఎవరు చెప్పండి? మీరు రిప్లై ఇస్తుండాలి. ఎందుకంటే ఈ ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలు అంటే ఎవరు అంటే మీరు చెప్పలేకపోయారు అనుకోండి, ఓహో ఇంక నేను అక్కడ ఆగాలి. ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ ఎవరో చెప్పాలి. ఇప్పుడు నేను మీకు ఇవన్నీ తెలుసునేమో అనే ఉద్దేశంతో నేను ముందుకు వెళ్ళిపోతుంటాను. ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలు మనము, అంతే కదండి. శరీర సంబంధమైన ఇజ్రాయేల్ ఇప్పుడు ఉన్న వాళ్ళే. ఇజ్రాయెల్ దేశం కాడ ఎవరున్నారు? వాళ్ళే శరీర సంబంధమైన ఇజ్రాయేలులు. వాళ్ళు ఇప్పటికి కూడా ఈ యెహోవా యొక్క 7 పండుగలు ధర్మశాస్త్రంలో ఏదైతే రాయబడి ఉందో దాని ప్రకారంగానే వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. కానీ ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్గా పిలువబడుతున్న మనము ఈ యెహోవా యొక్క 7 పండుగలు మనము కూడా ఆచరించాలి. వాళ్ళు ఎలాగ ఆచరించారు? భౌతిక సంబంధంగానే ఒక పొట్టేల్ని లేదా ఒక మేకపిల్లని లేదా గొర్రెపిల్లని తీసుకొచ్చి బలి అర్పించారు. కానీ మనం గొర్రెపిల్లని మేకపిల్లని తీసుకొని వచ్చి బలి అర్పించాల్సిన పని లేదు మనకి. హల్లెలూయా. మన కొరకు నిజమైన గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు బలిగా ఆయన అర్పించబడ్డాడు. ఇలాగ మనం చూసుకుని వెళ్ళినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి పండుగలు ఉన్నాయి. యెహోవా యొక్క 7 పండుగల్లో మొదటి పండుగ ఏంటిది? పస్కా పండుగ. నేను మొన్న రాశాను కానీ ఈరోజు రాయట్లేదు. ఆ లిస్ట్ ఉంటే పెట్టి వస్తారు. యెహోవా యొక్క 7 పండుగలు మొదటిది పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ లేదా పొంగని రొట్టెల యొక్క పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, 4 పెంతుకోస్తు పండుగ, 5 బూరల పండుగ, 6 ప్రాయశ్చిత్త పండుగ, తర్వాత 7 గుడారాలు పండుగ. ఈ 7 పండుగలు కూడా ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడిచ్చాడు. యెహోవా దేవుడిగా ఉన్న ఆయన ఈ 7 పండుగలని జరపమని చెప్పాడు. అందులోని 7 పండుగలను కూడా మరలా ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు 3 పండుగలుగా దాన్ని కన్వర్ట్ చేశాడు. మీకు అర్థమవుతుంది కదండి. గత వారం చెప్పిన విషయాలన్నీ కూడా 3 పండుగలు, సంవత్సరానికి 3 సార్లు ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా సరే, నువ్వు ఏ దేశంలోకి వెళ్ళిపోయినా సరే, కానీ నువ్వు నిజంగా ఒక ఇజ్రాయేలుడు అయినట్లయితే ఆ 3 పండుగల కాలంలో ఖచ్చితంగా యెరూషలేము దగ్గరికి వచ్చి ఆ పండుగలను ఆచరించాలి. నీ కుటుంబంతో నువ్వు రావాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి. కాబట్టి ఈ 3 పండుగల్ని, అంటే 3 పండుగలు అంటే ఆ 3 పండుగలను మళ్ళీ 7 పండుగలు ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి చెప్పుకుంటూ వెళ్తే మళ్ళీ అదే చెప్పుకున్నట్టు అయిపోద్ది. అందుకోసం నేను అవన్నీ జంప్ అవుతూ కొంచెం వేగంగా వెళ్తున్నాను. సో ఈరోజు మనము మరలా పులియని రొట్టె గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో దానికోసం కూడా ఒక లేఖనం తీసుకుందాం. గత వారం చదువుకున్నదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసాం. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిచేయును. పులిసిన పిండి, ఈ రెండింటికి డిఫరెంట్ చెప్పాను మీకు. పులియని పిండి రొట్టె, పులిసిన పిండి, ఆ రెండు ఎలా ఉంటాయో గత వారం మనం చూసాం. పులిసిన పిండి అది మెత్తగా ఉంటుంది, మృదువుగా కనిపిస్తుంది. ఆ పిండితో నువ్వు రొట్టె చేసినప్పుడు తినేటప్పుడు కూడా నీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. చాలా సాఫ్ట్గా గొంతుకులకు దిగిపోతుంది, తినేవచ్చు, మంచి ఏదో కర్రీతోని తినవచ్చు. కానీ పులియని రొట్టెతో తయారు చేసినటువంటి ఆ రొట్టె ఏదైతే ఉందో, పులియని పిండితో తయారు చేసినటువంటి ఆ రొట్టె అది చాలా కరుకుగా ఉంటుంది, రఫ్గా ఉంటుంది. అది తింటున్నప్పుడు మన గొంతుకి దగ్గర కొంచెం రఫ్గా తగులుతూ ఉంటుంది, మనకి కరగరగా ఉంటుంటుంది. అది దేవుడు తినమంటున్నాడు, అంతే కదండి. అదే పులియని రొట్టె. ఒకసారి ఆ లేఖనాన్ని కూడా చూద్దాం. మనం లేవికాండం దగ్గరికి వెళ్ళిపోదాం. ఇరవై అధ్యాయం, లేవికాండము 23వ అధ్యాయము. ఇందులోనే యెహోవా యొక్క 7 పండుగలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మొత్తం 4వ వచనం నుంచి చదువుతూ ఉన్నాను. ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. ఎన్ని దినములు? 7 దినములు. అందులో మీరు చూడండి తినవలెను 7. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. మొదటి దినాన్న పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను.
7వ దినమున పరిశుద్ధ సంఘంగా కూడవలెను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పాను. ఇదే పొంగని రొట్టెల పండుగ యొక్క విధానము. యెహోవా యొక్క 7 పండుగల్లో 2వ పండుగ పిలువబడుతున్న ఈ పొంగని రొట్టె లేదా పులియని రొట్టె యొక్క ఈ పండుగ ఆచరించే విధానం గురించి మాట్లాడుతూ, మొదటి నెలలోని ఎన్నో రోజు పస్కా పండుగ ఎప్పుడు ఆచరించాలి? 14వ రోజు. యెహోవా యొక్క ఆ 7 పండుగల్లో పస్కా పండుగ అనగా మొదటి పండుగ మొదటి నెలలోనే 14వ రోజున ఆచరించాలి. అర్థమవుతుంది కదండి? ఐగుప్తు దేశంలో నుంచి మొదటి నెల అబీబీ నెల, యూదుల యొక్క మొదటి నెల ఏమిటి? అబీబీ నెల. ఆ అబీబీ నెల యొక్క 14వ రోజున ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు వాళ్ళు. ఆ రోజున వారు పస్కా బలిని అర్పించారు. తర్వాత మరుసటి రోజు అంటే 15వ రోజునే ఈ పులియని రొట్టె పండుగ ఆచరించాలన్నమాట. ఈ 15వ రోజును మొదలుకొని అక్కడి నుంచి మొదలుకొని 7 రోజుల వరకు ఈ పులియని రొట్టెల పండుగను ఆచరించాలి. ఈ వాళ్ళ యొక్క ఇళ్లలో కానీ వాళ్ళ చుట్టుపక్కల పరిసరాల్లో కానీ ఎక్కడ కూడా ఎటువంటి పులిసినది ఏది కూడా ఉండకూడదు. అర్థమవుతుంది కదండి? అలాగా 15వ రోజు మొదలుకొని అక్కడ 21వ రోజు వరకు కనుక 7 రోజులు, ఈ 7 రోజులు కూడా ఈ పులియని రొట్టెల పండుగను ఆచరించాలి. ఎందుకు ఏమిటి పులియని రొట్టె అంటే గత వారం మనం చూసాం, ఆత్మ సంబంధంగా చూసాం, భౌతికంగానూ చూసాం. పులిసిన పిండితో కలపకుండా తయారు చేసేదే పులియని రొట్టె. అప్పటికప్పుడు ఆ పిండి ఆడించినటువంటి ఆ పిండికి ఎటువంటి కొంచెం వాటర్ ఏదో కలిపిన తర్వాత ఆ పిండితోనే రొట్టెని తయారు చేయాలి తప్ప అది 2 రోజులు పిండిని తయారు చేసి ఆ ముద్దను తయారు చేసి 2 రోజులు లేదా 3 రోజులు ఉంచి ఆ తర్వాత రొట్టెలు తయారు చేయడం కాదు. అలా ఉంచినట్లయితే ఖచ్చితంగా ఆ పిండి ఏమవుతుంది? పులిసిపోతుంది. అప్పటికప్పుడే తయారు చేసుకోవాలి ఆ పిండితో. అర్థమవుతుంది కదండి? అప్పటికప్పుడే ఆ పిండితో రొట్టెలను తయారు చేసుకొని తినాలి. మీరు నిర్గమకాండం 12వ అధ్యాయం మొత్తం చదివినట్లయితే వాళ్ళు ఆ రాత్రి బయలుదేరుతున్నప్పుడు ఆ పులియని రొట్టెను తినేసే బయలుదేరారు. వాళ్ళ రాత్రి 12 గంటలు అయినప్పటికీ కూడా ఆ పిండి పులిసిపోలేదని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఏమిటి ఆ పులియని రొట్టె అనగా భౌతికంగా మనం చూసినప్పుడు అది ఒక గోధుమలతోనో లేదా ఒక యవలతోనో తయారు చేసినటువంటి పిండితో తయారు చేసిన రొట్టె అది. కానీ ఆత్మ సంబంధంగా నిజమైన రొట్టె ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పులియని రొట్టె ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. రొట్టె అనగా శరీరము, అంతే కదండి? రొట్టె అనగా శరీరానికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యం. పులియని రొట్టె అనగా ఎటువంటి పులిసిన పిండి అందులో లేదండి. యేసు ప్రభు వారు రంగం మీదకి వచ్చినప్పటికీ, యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పటికీ అక్కడ చాలా పులిసిన పిండితో తయారయ్యేటువంటి బోధలు ఉన్నాయి. అర్థమవుతుందండి? అసలు పులియని రొట్టె అంటే ఏమిటి, పులిసిన రొట్టె అంటే ఏమిటి? బైబిల్ గ్రంథం క్లియర్గా తెలియజేస్తుంది. బోధ ఏమిటండి? బోధ. యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడి గత వారం చదివాం మనం, మత్తయి సువార్త 16వ అధ్యాయం దగ్గర చదివాం కదా. యేసు ప్రభు వారు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యుల యొక్క పులిసిన బోధన గురించి నేను మాట్లాడుతున్నాను, మీరు ఇంకా నా రొట్టెల గురించి ఆలోచిస్తున్నారా అన్నాడా లేదా? ఆయన రొట్టెల గురించి ఆలోచిస్తున్నారు ఏంటి? మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? నేను చెప్పింది రొట్టెల గురించి కాదురా బాబు, పరిసయ్యులు, సద్దుకయ్యుల యొక్క పులిసిన బోధ గురించి మాట్లాడుతున్నాను అన్నాడు ఆయన. రొట్టెలు లేవని మీరెందుకు బాధపడుతున్నారు? 5,000 మందికి ఎవరు రొట్టెలు ఇచ్చారు? 4,000 మందికి ఎవరు రొట్టెలు ఇచ్చారు అని చెప్పి ఆయన ఏం చెప్తున్నాడు? దానిలో దాగి ఉన్న మర్మాన్ని బయలుపరుస్తున్నాడు. నేను మాట్లాడుతుంది రొట్టెల గురించి కాదు, నేను మాట్లాడుతున్న బోధ గురించి. నువ్వు ఎటువంటి బోధ వింటున్నావు? పులిసిన బోధ. పులియని బోధ ఏమిటి అంటే పరిపూర్ణమైన వాక్యం. ఆ గడియకు దేవుడు పంపించినటువంటి పరిపూర్ణమైన వాక్యమే పులియని రొట్టె. చూడండి, ఆ గడియకు పరిపూర్ణంగా పంపించినటువంటి వాక్యానికి ఆ ముందు కాలంలో ఉన్నటువంటి పిండిని తీసుకొచ్చి, ఆ ముందు కాలంలో ఉన్నటువంటి రొట్టెని తీసుకొని వచ్చి దీంట్లో చిన్న ముక్కను కలిపామనుకోండి, ఇదంతా ఏమవుతుంది? పులిసిపోతుంది. కాబట్టి ఆ గత కాలంలో ఉన్నటువంటి బోధ ఇప్పుడు నీకు అవసరం లేదు. అర్థమవుతుందండి? గతించిపోయిన కాలంలో ఉన్న బోధ కాదండి కావాల్సింది. ఇప్పుడు ఎవరి బోధ? ఈ కాలానికి ఇప్పుడు ఏదైతే దేవుడు బయలుపరుస్తున్నాడో ఆ వాక్యమే ఇప్పుడు పులియని రొట్టె. యేసు ప్రభు వారి కాలంలోనూ కూడా పులిసిన రొట్టె ఉంది, పులియని రొట్టె ఉంది. యేసు ప్రభు వారి బోధే పులియని రొట్టె. హల్లెలూయా. యేసు ప్రభు వారు వాక్యం ఆయన నోటి నుంచి వచ్చిన మాటే పులియని రొట్టె. ఆయన చెప్తున్నాడు, నా మాటలు జీవమై ఉన్నాయి అని చెప్తున్నాడు ఆయన. కానీ అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఏమంటున్నారు? మాకు మోషే ఉన్నాడు,
మాకు ధర్మశాస్త్రం ఉంది, మా పితరులు అరణ్యంలో 40 సంవత్సరాలు మన్నాను భుజించిరి. అర్థమవుతుందండి? ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ చెప్తూ ఉంటే యేసుప్రభువారు అన్నారు, ఎస్ అదంతా పులిసిన ముద్ద, పులిసిన పిండి, పులిసిన బోధ. ఎవరి బోధ? మోసే బోధ అంటున్నారు వాళ్ళు వచ్చి. మోసే బోధను వాళ్ళు తప్పు పడుతున్నావా? మోసే ఎవరనుకుంటున్నావు? ధర్మశాస్త్రాలు ఇచ్చిన ఆయన మోసే ఎవరనుకుంటున్నావు? అగ్నిస్తంభాన్ని ముఖాముఖిగా చూసిన వ్యక్తి మోసే ఎవరనుకుంటున్నావు? మేఘస్తంభం ముఖాముఖిగా చూసిన వ్యక్తి మోసే ఎవరు? దేవుని యొక్క వెనక భాగమును ముఖాముఖిగా చూసిన వ్యక్తి మోసే ఎవరనుకుంటున్నా? బండలో నుంచి నీళ్లు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మోసే ఎవరనుకుంటున్నావు అని చెప్తూ అలాంటి మోసే బోధను నువ్వు తప్పుడు బోధ అంటావా అంటున్నారు యేసుప్రభు వారిని. కానీ మోసే బోధ గురించి యేసుప్రభు తప్పుడు బోధ అని చెప్పలేదు. నేను ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాను తప్ప కొట్టివేయడానికి రాలేదు. హల్లెలూయా. వీళ్ళకి అర్థం కావట్లేదు. యేసు ప్రభు వారు అసలు మోసే బోధను పరిపూర్ణంగా నెరవేరుస్తున్న వ్యక్తి యేసుక్రీస్తే. శాస్త్రులు పరిసయ్యులు కేవలము భౌతికంగా ఆచారంగా పాటిస్తున్నారు తప్ప నిజమైనటువంటి ప్రత్యక్షతో వాళ్ళ వాక్యాన్ని అమలు చేయట్లేదు. అడుగుతూ ఉన్నారు, నీ శిష్యులు ఎందుకు విశ్రాంతి దినాన్ని మీరిపోతున్నారు? నీ శిష్యులు ఎందుకు విశ్రాంతి దినంన ఆ పొలంలోని ఆ ఎన్నులను ఏరుకొని తింటున్నారు? విశ్రాంతి దినాన్ని మనం అలా చేయకూడదు కదా. ఇది అక్షరార్థమైనటువంటి బోధ. మోసే చెప్పాడు, కరెక్టే. కానీ నిజంగా నువ్వు మోసే ధర్మశాస్త్రమును నువ్వు నిజమైన వాక్య ప్రత్యక్ష ద్వారా గ్రహించినట్లయితే, మోసే ఈ కాలానికి ఒకవేళ వచ్చినట్లయితే మోసే కూడా ఇది ఈ గడియ వర్తమానాన్ని బోధిస్తాడు. అర్థమవుతుందండి? ఈ గడియ వర్తమానాన్ని బోధిస్తాడు. యేసు ప్రభు వారి కాలంలో మోసే ఒకవేళ ఉన్నట్లయితే యేసు ప్రభు వారు ఏది బోధిస్తున్నారో అదే బోధిస్తారు తప్ప మళ్ళీ మోసే కాలంలో బోధ బోధించడండి. మోసే కాలంలోని మోసే బోధిస్తున్న బోధని నోవాహు కాలంలోని బోధన తీసుకొచ్చి మోసే బోధించట్లేదు. నోవాహు కాలంలోని ఇదిగో జలప్రలయం వస్తుంది, ఈ భూమి మీద పాపులందరూ నశించిపోయే కాలం వస్తుంది కాబట్టి మీరు అందరూ మేల్కొనండి అని చెప్పి మోసే బోధించట్లేదు ఇక్కడ. అర్థమవుతుందండి? మోసే బోధ వేరు, నోవాహు బోధ వేరండి. మోసే కాలంలో ఉన్న బోధ ఇప్పుడు మళ్ళీ యేసుప్రభు వారు బోధించట్లేదు. యేసుప్రభు వారి కాలంలో ఉన్న బోధ ఇప్పుడు మనం బోధించట్లేదు. ఈ గడియకు పరిశుద్ధ గ్రంథంలో ఈ కాలానికి దేవుడు ఏ వాక్యాన్ని ఇచ్చాడు దాన్ని బోధిస్తున్నాం. ఒకవేళ యేసు ప్రభు వారు భౌతిక శరీరంలో, నేను చెప్తున్న మొదటి రాకడలో ఎలాగైతే భౌతిక శరీరంగా వచ్చారో అలాగని ఇప్పుడు కానీ వచ్చి ఉంటే ఈ కాలం వాక్యం ఆయన బోధిస్తాడు. ఒకవేళ పేతురు లేదా మొదటి సంఘకాల వర్తమానికుడు ఎవరు? పౌలు గారు. ఎఫెసీ సంఘకాలానికి వర్తమానికుడు పిలువబడుతున్న పౌలు గారు ఒకవేళ ఈ కాలంలో వచ్చినట్లయితే ఈ కాలానికి సంబంధించిన వాక్యాన్ని బోధిస్తాడు. ఇది చాలామందికి అర్థం కావట్లేదు. ఇదే పులిసిన పిండి, పులియని పిండి. పులిసిన పిండి అనగా గత కాలంలోని బోధ. ఆ కాలానికి అది ఏమిటది? ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఒక పిండి ముద్ద తీసుకున్నాం ఈరోజు ఈ పిండి ముద్దను తీసుకున్నాం, చక్కగా వాటర్తో కలిపాం, రొట్టెలు చేసాం, తిన్నాం. కొద్ది పిండి ఉండిపోయింది, కొద్దిగా ఉంది ముద్ద, రేపుడు కొంచుకున్నాం. ఈ రోజుకి అది పులియని రొట్టె, కానీ రేపటికి అది ఏమవుతుంది? సేమ్ పిండి, సేమ్ ముద్ద. ఈ రోజుకి అది ఏమైంది? పులియని రొట్టె తయారు చేసుకొని ఉపయోగించబడింది, కానీ రేపటికి అది ఏమైపోయింది? అప్పుడు మళ్ళా నువ్వు ఏం చేయాలి? కొత్తగా పిండిని ఆడించుకోవాలి, కొత్తగా పిండితోని ముద్దను తయారు చేసుకోవాలి, కొత్తగా మళ్ళీ రొట్టెని తయారు చేయాలి. పులియని రొట్టె నువ్వు తినాలి అని అంటే ఆ రోజుకి నిన్నటికి అది గొప్పగానే ఉంటుంది, నిన్నటికి అది శక్తినిచ్చింది, నిన్నటికి దాంట్లో ఎత్తబాటుకు కావాల్సిన విశ్వాసం ఇస్తుంది. కానీ ఈ రోజుకి అది పనిచేయదు, అది ఈ రోజు పనిచేయదండి. కాబట్టి ఈరోజు మనం అదే గమనించాలి. పులిసిన పిండి, పులియని పిండి, ఈ రెండింటికి తేడా ఉంది. ఎన్ని రోజులు చేయాలంటే ఈ పండుగ? 7 రోజులు చేయాలి. ఈ పండుగ యొక్క విధానాన్ని గమనించండి. ఈ 7 రోజుల్లోని 2 రోజులకి ప్రత్యేకమైన స్థానాన్ని మళ్ళీ అందులో ఇచ్చాడు దేవుడు. మొదటి రోజున సంఘమంతా కూడా పరిశుద్ధ సంఘము కూడుకోవాలి, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా. ఆ రోజున కూడుకున్న తర్వాత ఆ రోజునంట ఏ పని కూడా, జీవనోపాధికి అయినటువంటి ఏ పనిని కూడా నువ్వు చెయ్యకూడదు. అది మొదటి రోజు. మరలా 7వ రోజు కూడా సేమ్ అదే విధానంలో ఏ జీవనోపాధి అయినటువంటి పనులు ఏవి చేయకుండా, మీ ఇంట్లో పులిసినది ఏది తినకుండా. అర్థమవుతుంది కదండి? ఈ 2 రోజులు మాత్రం కొంచెం ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఆచరించమని ఇప్పుడు మనం చదువుకున్నాం. మరొకసారి చదువుతున్నాం చూడండి. 6వ వచనం,
ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటిని తినవలెను. 7 రోజులు కూడా ఎటువంటివి తినాలండి? పొంగనివే తినాలి. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. ఫస్ట్ రోజు అది. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణములు చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పాను. మరి ఈ కాలపు వర్తమానికుడు విలియం మ్యారన్ బ్రన్హం గారు ఈ 7 రోజుల గురించి ఆయన తీసుకున్నప్పుడు గత వారం మీకు చెప్పాను. ఈ 7 రోజులు 7 సంఘకాలాలకి సాదృశ్యంగా తీసుకున్నారు. అంతే కదండి? 7 సంఘకాలాలకి సాదృశ్యంగా తీసుకున్నాడు. మరి ఈరోజు నేను దాన్ని ఇక్కడ నేను అప్లై చేయాలనుకుంటున్నాను. అది దానికంటే ముందు 7 రోజులు 7 సంఘకాలాలు కాకుండా 7 రోజులుగానే మనం తీసుకుందాం. మనం కూడా ఇప్పుడు 7 రోజులుగానే తీసుకుందాం. ప్రస్తుత కాలంలో 7 రోజులు ఒకసారి 7 సంఘకాలాల కింద కాకుండా మనం 7 రోజులు తీసుకుందాం. ఫస్ట్ డే, ఇవి 7 రోజులు చూడండి. ఫస్ట్ రోజు 7 రోజులు కూడా ఏం తినకూడదు? పులిసింది ఏమీ తినకూడదు. 7 రోజులు కూడా 7 రోజులు కూడా పులియనిదే తినాలి. అయితే ఈ ఫస్ట్ రోజు, ఈ చివరి రోజు, 7వ రోజు, ఈ 2 రోజులు కూడా ఇక్కడ మనము పులియనిది ఏది చూడండి, పులిసినది కాదు, పులిసినది తినకూడదు, పులియనిదే తినాలి. పులియనిది తినాలి. రెండోది, ఆ రోజున ఏ పని కూడా, అంటే నీ ఉద్యోగాలు ఏవి కూడా చేయకూడదు, పరిశుద్ధంగా ఆచరించాలి ఈ రోజు ఇక్కడ. అలాగే సేమ్ ఇది కూడా, ఈ 2 రోజులు కూడా ఒకేలాగా నువ్వు ఆచరించాలి. జీవనోపాధి అయిన ఏ పని కూడా ఆ రోజున చేయకూడదు. అర్థమవుతుంది కదండి? మరి భౌతికంగా గత వారం చూసాం, ఆత్మ సంబంధంగా కూడా చూసాం. ఈరోజు భౌతికంది కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి పులియని రొట్టెని మనం చూద్దాం కంప్లీట్గా. ఏమిటి ఆ పులియని రొట్టె? ప్రస్తుత కాలంలో ఇప్పుడు నీవు ఆ పులియని రొట్టెని భుజిస్తున్నావా లేదా? పులిసింది ఒకవేళ భుజిస్తున్నావా? పులియనిది ఒకవేళ భుజిస్తున్నావా? ఒకవేళ ఈ 2 దినాల్లోని, అనగా ఈ ఫస్ట్ డే, ఈ చివరి రోజు నువ్వు తీసుకున్నట్లయితే ఈ ప్రస్తుత కాలానికి ఈ 2 రోజుల్లో జీవనోపాధి అయిన పని ఏది ఇక్కడ చేయకూడదు. ఈ రోజులో కూడా జీవనోపాధి అయినది ఏది చేయకూడదు. కానీ మధ్యలో, అంటే సెకండ్ డే నుంచి 6th డే వరకు, ఈ మధ్యలో ఉన్న ఈ రోజుల్లోని 2వ రోజును మొదలుకొని 6వ రోజు వరకు ఈ మధ్యలో ఈ రోజుల్లో నువ్వు జీవనోపాధి అయిన పని చెయ్యొచ్చు కానీ ఆ రోజుల్లో కూడా నువ్వు పులియనిదే తినాలి. అర్థం? మొత్తం 7 రోజులు కూడా నువ్వు తినవలసింది ఒకే ఒకటండి, పులియని రొట్టె మాత్రమే. పులియని రొట్టె మాత్రమే భుజించాలి. కానీ ఈ 2 రోజుల్లోని, మొదటి రోజులోని 7వ రోజులో ఉన్న చిన్న డిఫరెంట్ ఏంటంటే, ఈ రోజులో నువ్వు ఉద్యోగానికి వెళ్ళొచ్చు, 2వ రోజులోని, 3వ రోజులో నువ్వు ఉద్యోగానికి వెళ్ళొచ్చు, 4వ రోజులో నువ్వు ఉద్యోగానికి వెళ్ళొచ్చు, 5వ రోజులో నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు, నీ పనుపాట్లు అన్నీ కూడా 6వ రోజు కూడా చేసుకోవచ్చు. కానీ మొదటి రోజులోని 7వ రోజు దగ్గర మాత్రం ఎటువంటి పని నువ్వు ఏది కూడా చెయ్యకూడదు. ఇంకా మీ పరిశుద్ధ గ్రంథాన్ని బాగా స్టడీ చేసినట్లయితే, ఆ రోజు మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ, అర్థమవుతుంది, వాళ్ళని కూడా ఈ యొక్క దినాన్ని నువ్వు ఆచరించాల్సిందే. వాళ్ళు కూడా పులియని రొట్టె భుజించాలి, వాళ్ళు కూడా పరిశుద్ధంగా అక్కడ ఆచరించాలి. వాళ్ళు ఒకవేళ వచ్చి ఏదో పనికి వెళ్తాం, పొలం పనికి వెళ్తాము, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని వస్తాం, సాయంత్రం మళ్ళీ కలుస్తాను లేండి అని చెప్పడానికి వీల్లేదు. వాళ్ళని కూడా నీతో పాటు అక్కడ ఉంచాల్సిందే. కాబట్టి ఇక్కడ ఈ 2 రోజులు నేను ప్రత్యేకంగా తీసుకుంటున్నాను. ఇది మన కాలానికి, మనకిప్పుడు ఈ చిన్న సంఘానికి దీన్ని ఎలా తీసుకుంటున్నాను అని అంటే, మొదటి రోజుని చివరి రోజుని మనం కూడా మొదటి రోజు చివరి రోజుని ఎలా తీసుకుంటున్నాము అంటే, ఈ 2 రోజులు కలిపి ఆదివారం, ఇంకోటి
ఆదివారము మనం టైం స్పెండ్ చేస్తున్నాం కదా ప్రతి ఆదివారం. అది మొదటి రోజుగానో లేదా ఏదో రోజు, మొదటి రోజా 7వ రోజు, నువ్వు ఏదైనా డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొదటి రోజే పెట్టుకోవచ్చు. మరి 7వ రోజు అదేమిటి అంటే నీ గృహము. మీకు అర్థమవుతుందండి? మొదటి రోజేమో చర్చ్, సంఘం. 7వ రోజు గృహము. మిగతా 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు ఇవన్నీ కూడా ఏంటంటే నువ్వు ప్రతిరోజు నువ్వు చేసే పనులు. ఉద్యోగం కోసం బయటికి వెళ్ళొచ్చు, పని కోసం వెళ్ళొచ్చు, స్నేహితులు కలుసుకోవడానికి వెళ్ళొచ్చు, లేదా నీ చుట్టాలు బంధువులు ఎవరైనా ఏ కార్యక్రమాలు అవుతున్నాయి, వివాహాలు అవ్వచ్చు, ఏవో ఫంక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ వెళ్ళే రోజులు ఇవన్నీ కూడా. ఇదంతా కూడా అర్థమవుతుందండి? కొంచెం అర్థం చేసుకుంటున్నారా? మొదటి రోజేమో ఈ ఫస్ట్ డే ఏంటిది? చర్చ్, ఆదివారం మనం సంఘానికి వస్తున్న రోజు. లాస్ట్ది 7వ రోజు మన గృహము, మన ఇల్లు, మన ఇంట్లో. అలాగే 2వ రోజు నుంచి 6వ రోజు వరకు ఇదంతా కూడా మన యొక్క జీవనోపాధి కొరకు ఎక్కడెక్కడికో పనులకు వెళ్తున్నాం కదా, ఇవన్నీ కూడా. అయితే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి పులియన రొట్టె గురించి మాట్లాడుతున్నాను. ఇజ్రాయేల్ యొక్క యెహోవా యొక్క 7 పండుగలు 2వ పండుగ పిలువబడుతున్న పులియన రొట్టె. యేసు ప్రభు యొక్క 7 పండుగలు 2వ పండుగ పిలువబడుతున్న పులియన రొట్టె. పులియన రొట్టె ఇప్పుడు మనకు అర్థమవుతుంది నిజంగా. ఈ కాలానికి ఇప్పుడు మనం ఏ పులియన రొట్టెని భుజిస్తున్నాం, ఎలా ఉన్నామని తెలుసుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ రోజున సంఘంగా అనగా చర్చి దగ్గర ఒక సంఘంగా కూడుకుంటున్నాం. మనము ఇక్కడ ఎలా ఉండాలి? పరిశుద్ధంగా సమాజంగా కూడుకుంటున్నాము. అర్థమవుతుందండి? కూడుకుంటూ ఆ రోజు కూడా ఏం తినాలి? పులియని రొట్టె, అంటే పులియని బోధ, వాక్యము భుజించాలి. రెండోది, ఆ రోజు నువ్వు జీవనోపాధి అయినటువంటి ఏ పనికి వెళ్ళకూడదు. ఏమిటిది? యెహోవా యొక్క 7 పండుగలు. అలాగే మరలా 7వ రోజు. 7వ రోజు అనగానే గృహం శనివారం అని అనుకోకండి. ప్రతిరోజు ఇంటికాడ గృహకూటం పెట్టుకుంటున్నామా? మన గృహంలో ఇంటికాడ ఇప్పుడు ఇది అయిపోయింది, ఇంటికి వెళ్ళావు, అది 7వ రోజు. నీ గృహమే 7వ రోజు. ఆ 7వ రోజు ఇంటి దగ్గర ఆ గృహంలోను కూడా ఏం తినాలి? పులియన రొట్టె భుజించాలి నీ గృహం దగ్గర కూడా. అలాగే ఆ రోజు నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నీవు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండాలి అంటే జీవనోపాధి అయినటువంటి ఏ పని చేయకూడదు అక్కడ కూడా ఇంపైనటువంటి దేవునికి ఇంపైనటువంటి పని మాత్రమే చేయాలి. ఏమిటి అంటే పులియన రొట్టె భుజిస్తూ అసలు సమాజంగా కూడుకుంటున్నాం ఇక్కడ. అలాగే నీ కుటుంబంలోని మీరందరూ తండ్రి, తల్లి, పిల్లలు అందరు కూర్చొని చక్కని కుటుంబ బలిపీఠం దగ్గర కూర్చొని ఏం చేస్తున్నారు? అక్కడ మరలా పులియన రొట్టెను భుజిస్తూ ఉన్నారు, సమాజంగా కూడుకుంటూ ఉన్నారు. నేను దాని విధానంగా నేను తీసుకున్నాను. ఈ రెండింటిని మీరు గమనించండి. ఒకటి, మొదటి రోజు ఏం జరుగుతుంది? సంఘంగా కూడుకుంటాం ఇక్కడ చర్చి దగ్గర. ఒక మీటింగ్ అవ్వచ్చు, ఒక స్పెషల్ మీటింగ్ అవ్వచ్చు, ఒక గృహకూటం పెట్టుకోవచ్చు. అర్థమవుతుంది కదండి? ఇవన్నీ ఏంటంటే సంఘంగా కూడుకోవడం మొదటి రోజు. అది చివరిగా మళ్ళీ 7వ రోజు వచ్చినప్పుడు సమాజంగా కూడుకుంటున్నాం. అది ఎక్కడ జరుగుతుంది? గృహంలో జరుగుతుంది, మీ ఇళ్లలో జరుగుతుంది. మీ ఇంటి దగ్గర కూడా పరిస్థితి ఎలా ఉండాలి? జాగ్రత్త చూడండి. మీ ఇంటి దగ్గర పరిస్థితి, మీ సంఘంలో ఉన్న పరిస్థితి రెండు ఒకలాగే ఉండాలి. సంఘంలో ఆత్మ సంబంధంగా ఉజ్జీవంగా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వ్యక్తికి కనబడి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక రకంగా కనబడి నీ ఇరుగు పొరుగులు వాళ్ళ దగ్గర నీకు ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నావో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ రెండు మ్యాచ్ అయిపోయి ఇంకో మాటలో చెప్పాలి అని అంటే ఫస్ట్ డే అంటే మొదటి రోజు 7వ రోజు రెండు ఒకటే. ఇంకో మాటలో చెప్పాలి అంటే మొదటి రోజు భర్త అయినట్లయితే ఈ 7వ రోజు భార్య, వాళ్ళిద్దరు కూడా ఏక శరీరము, రెండు కూడా ఒకటే రోజు. సంఘంలో నువ్వు ఎలా ఉంటున్నావో, సంఘంలో ఎలా కూర్చున్నావు, సంఘంలో ఎలా ప్రార్థన చేస్తున్నావు, సంఘంలో నువ్వు వాక్యం ఎలా వింటున్నావో, సంఘంలో పాటలు ఎలా పాడుతున్నావో, సంఘంలో నీ ఆలోచనలు ఎలా పరిగెడుతున్నావో అలాగే నీ గృహంలో కూడా ఉండాలి. నీ గృహంలో కూడా అలాంటి వాతావరణాన్ని కలిగి ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5, 6 రోజులు ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ 5 రోజులు, ఈ 5 రోజులు చూసినట్లయితే ఇక్కడేం చేయాలి? హోమములు అర్పిస్తున్నాం. ఆ రోజు కూడా నువ్వు పులియన రొట్టె మాత్రమే భుజించాలి.
నువ్వు ఇంటి దగ్గర పులియన రొట్టె భుజించి, సంఘం దగ్గర నువ్వు పులియన రొట్టె భుజించి ఉద్యోగంకి వెళ్ళు, నీ స్నేహితులను కలుసుకో, నీ బంధువులను కలుసుకో. అర్థమవుతుంది? నువ్వు ఏదైనా చెయ్యు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వేదైనా చేయాలి, కానీ తినేది మాత్రం ఖచ్చితంగా పులియన రొట్టె మాత్రమే భుజించాలి. అనగా నువ్వు వింటున్న వాక్యము, నువ్వు ధ్యానం చేస్తున్న వాక్యం ఏమై ఉండాలి? నువ్వు గ్రహిస్తున్న వాక్యం ఏమై ఉండాలి? పులియన రొట్టెగా ఉండాలి. స్నేహితుల దగ్గరికి వెళ్ళి, నేను ఈ ప్రథమ ఫలముల పండగకి ఒకవేళ వెళ్తానేమన్న ఉద్దేశం, దానికోసం కూడా నోట్స్ కొంత రాసి ఉంచాను. ఏం రాశాను అని అంటే, ప్రస్తుత కాలంలో క్రైస్తవులు బ్యాలెన్స్డ్ లైఫ్ని మెయింటైన్ చేస్తున్నారు. నేను అది తీసుకున్నాను. ఏది బ్యాలెన్స్డ్ లైఫ్ అంటే? సంఘంలో ఉన్నంత వరకు క్రైస్తవులుగాను, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలుగా. ఇవేంటంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్యారలల్గా వెళ్తున్నారు. అంటే భౌతికమైన జీవితము, ఆత్మ సంబంధమైన జీవితం, ఈ రెండింటిని ప్యారలల్గా. ఒక క్రైస్తవ ఒక మీటింగ్లు, ఒక ఆత్మ సంబంధమైన ఒక సహోదరుడు, మన సహోదరుడు ఎవరో సంఘంలో ఉన్న మన సహోదరుడు ఎవరో కలిస్తే, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, గాడ్ బ్లెస్. ఎలా బ్రదర్, ఆ వాక్యంలో ఇలా ఉంది బ్రదర్, ఇది అలా ఉంది బ్రదర్, అక్కడ 7 ఉరుములు ఇవన్నీ చెప్తున్నాం, ఇద్దరు మాట్లాడేసుకుంటారు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసరికి, మరి ఆ సినిమా ఎలా ఉందిరా, ఎన్ని కోట్లు వసూలు చేసింది, ఇంకా రాలేదా, హిట్టాక్ రాలేదా, ఏడిది మెయింటెనెన్స్ చక్కగా అది చెప్తున్నారు. అది నేను ప్రథమ ఫలముల పండుగ అనే అంశం కోసం చెప్పాలనుకున్నప్పుడు దీని గురించి నేను చెప్దాం అనుకున్నాను. బట్ అది గుర్తుకొచ్చింది. ఇప్పుడు కూడా అది కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, ఈ పులియన రొట్టె దగ్గరికి కూడా. 2వ రోజు మొదలుకొని 5వ రోజు వరకు నువ్వు పులిసిన రొట్టెని భుజించేసి, మళ్ళీ ఆదివారం వచ్చి పులియన రొట్టెని భుజించి, మళ్ళీ ఇంటి దగ్గర నువ్వు పులియన రొట్టెని ఎంత భుజించిన ప్రయోజనం ఏం లేదు. మధ్యకాలంలోనంతా కూడా నువ్వు పులిసిన రొట్టెని భుజిస్తున్నావు. చక్కగా విందులు, విలాసాలు, సినిమాలు, షికారులు, లోకంలో ఉన్నటువంటి అన్ని పనికిమాల చెత్త ఆలోచనలు అన్నీ చేసేసి, అన్ని పనులు అయిపోయిన తర్వాత చక్కగా ఆదివారం చక్కగా వచ్చి కూర్చొని, చక్కగా ఇంటి దగ్గర అమ్మ తిడుతుంది, నాన్న తిడతాడు అని చెప్పేసి మీరు కూర్చొని పులిపీఠం దగ్గర కూర్చొని వాక్యం ప్రార్థన చేసేసి ఇవన్నీ చేసేస్తే అయిపోయింది కాదండి. మరి మిగతా రోజుల జీవితం కూడా మనం చూడాలి. నువ్వు ఎక్కడున్నా, ఎలాంటి ప్లేస్లో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ పని చేసుకుంటున్నా సరే, నువ్వు కూలి పని చేయొచ్చు, రైతు పని చేయొచ్చు, ఏ పని చేయొచ్చు, నువ్వు ఏ డ్రైవింగ్ చేయొచ్చు, లేకపోతే ఇంకా నువ్వు ఏ పని చేసుకున్నా సరే, అక్కడ కూడా నువ్వు ఎలా ఉండాలి? పులియన రొట్టెనే భుజించాలి. నువ్వు కారులో కూర్చున్నావు, డ్రైవ్ చేస్తున్నావు, పులియన రొట్టెని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రవక్త చెప్పారు, దెయ్యం నీ పక్కనే కూర్చొని ఉంటుంది అన్నాడు ఆయన. నువ్వు పనికి వెళ్ళావు, 2 ఇటుక బెడ్లు తీసి అక్కడ పెట్టే ముందు పులియన రొట్టెని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, ఈ గోడని కడుతున్నాను, ఎటువంటి ప్రమాదం రాకుండా. హల్లెలూయా. అడుగున అనుక్షణము కాలేజీకి వెళ్తున్నాను, ప్రభువా ఫస్ట్ డే ఈరోజు కాలేజీకి వెళ్తున్నాను, గత కాలం అంతా నన్ను కాచి కాపాడిన దేవుడు, ఈరోజు కూడా ఇక్కడి నుంచి ఈరోజు మొదటి రోజు నుంచి నేను కాలేజీకి వెళ్తున్నాను కాబట్టి ఈ గతించిపోయిన కాలంలో ఎలా కాచి కాపాడేవో భవిష్యత్తు కాలం అంతటికి నీ చేతుల్లో ఉన్నది ప్రభువా నేను అని చెప్పి నువ్వేం చేయాలి? పులియన రొట్టెని జ్ఞాపకం చేసుకోవాలి. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇగో ఈ కాలంలో జరుగుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళ ప్రయాణాలు, ఆ స్కూల్లోని చిన్న చిన్న డిస్టర్బెన్స్ మొదలవుతుంటాయి. ఈ పిల్లలు ఏంటి, వీళ్ళు పట్టుకుని వెళ్ళిన స్నాక్స్ వాళ్ళు తినేయడము, వీళ్ళు తినేయడం, ఇలాంటి జరుగుతూ ఉంటాయి పిల్లలకి. వాళ్ళకి తెలియదు, తల్లిదండ్రులు మనమే పులియన రొట్టెని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, ఈ రోజు నుంచి మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఏమిటి ఇదని. కానీ జాగ్రత్త చూడండి, వాక్యం వెళ్ళిపోతూనే ఉంది, మనం ఆచరిస్తున్నాము లేదో జ్ఞాపకం చేసుకోవాలి. ఆచరించలేని వాడు క్రైస్తవుడే కాడు. క్రైస్తవుడు అనేవాడు నిన్న ఎవరో గ్రూప్లో ప్రేమ పెట్టాడు గ్రూప్లోని, క్రీస్తు వలె జీవించుట. క్రైస్తవుడు అనగా క్రీస్తు వలె జీవించుట. అది మనం ఇప్పుడు పేరు ఎవరు బాబు క్రైస్తవుల, ఎవరైనా చూసి బొట్టు పెట్టుకోలేనంత మాత్రం అమ్మో వీళ్ళు క్రైస్తవులు అని చెప్తారు. నోరిపితే భయంకరం, ఆలయం క్రైస్తవులు. చూసారా? చూడండి. కాబట్టి ఈ ప్యాటర్న్ మీరు అర్థం చేసుకోండి. నేను ఈరోజు తీసుకున్నాను ఇది, గత వారం మీకు చెప్పలేదు ఇది. ఈ వారంలో ఈ పులియన రొట్టె గురించి మాట్లాడుతున్నప్పుడు 7 రోజులు ఈ పులియన రొట్టెని మనం పాటించాలి. మొదటి రోజున 7వ రోజున అది మిగతా రోజులకి సపరేట్గా జరుగుతుంది. ఆ రోజున మాత్రం ఖచ్చితంగా 2 రోజులు కూడా జీవనోపాధి అయినటువంటి ఏ పని కూడా చేయకూడదు. ఎక్కడ చేయకూడదు?
జీవనోపాధి అయిన పని ఎక్కడ చేయకూడదు? తర్వాత అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇంటి దగ్గర కూడా ఉద్యోగం చేస్తుంటాం. మన ఇంటికాడ పనుల కన్నా మన ఉద్యోగం అవే చేస్తూ ఉంటాం. కానీ రెండింటి దగ్గర కూడా చేయకూడదు. దీనికోసం నేను మరి వర్తమానాన్ని తీసుకున్నాను. కొంచెం మరి బాధ కలిగించవచ్చు కొంతమందికి. బాధపడొద్దు ఎవరు కూడా, దేవుడికి అప్పచెప్పండి. హల్లెలూయా. ఈ ప్యాటర్న్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీని తర్వాత సేమ్ ఇలాంటిదే 7 సంఘకాలాల గురించి కూడా నేను చెప్పాలి. కానీ సమయం అప్పుడు నేను అక్కడికి వెళ్ళలేము అనుకుంటున్నాను. మీ దృష్టి అంతా కూడా దీని మీద పెట్టండి, ఈ రెండింటి మీదే. ముద్రల్లో నుంచి ప్రవక్త ఈ కాలపు వర్తమానికుడు విలియం మ్యారన్ బ్రనహం గారు, దేవుడు సామాన్యత యందు తనను తాను మరుగు చేసుకొని పిదప అందులోనే తనను బయలుపరుచుకొనును. ఆ వర్తమానం బోధిస్తున్నప్పుడు కొన్ని విషయాలు సంఘానికి సంబంధించినట్టు విషయాలు చెప్పారు. ఈ రెండింటిని మీరు ఇప్పుడు నేను సంఘం గురించి చెప్పను. సంఘం చెప్తున్నప్పుడు రెండింటిని ఉపయోగించుకోవాలి మీరు. ఒకటి సంఘము, రెండోది గృహము, మీ ఇల్లు. ఇవి రెండింటిని కూడా మరి ఇందులో ఖచ్చితంగా ఇవన్నీ మనం పాటిస్తున్నామా? పాటిస్తే పులియని రొట్టెను భుజిస్తున్నట్టు, పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా పులిసిన రొట్టెనే. మరి స్టార్టింగ్ నుంచి నేను తీసుకుంటున్నాను. ఈరోజు మెల్లగా వెళ్తున్నాను. ఒకవేళ డిస్ప్లేలో పెడితే పెట్టొచ్చు అది. ముద్రల్లో నుంచి మొదట, దేవుడు సామాన్యత యందు తనను తాను మరుగు చేసుకొని పిదప అందులోనే తనను బయలుపరుచుకొనుట. చర్చెస్ గురించి మాట్లాడుతున్నారు, ముందు సంఘం గురించి మాట్లాడుతున్నారు. మంచి అందమైన సంఘాలు కడుతూ ఉంటాం. మీరు వచ్చినప్పుడు చూస్తూనే ఉంటారు. మీ ఇంటి నుంచి ఇక్కడ వరకు బయలుదేరి వచ్చినప్పుడు చాలా చర్చెస్ కనిపిస్తుంటాయి. మంచి చక్కగా నిర్మించుకొని, మంచి మోడల్ డిజైన్లతోనూ అలంకరించుకొని, మంచి రంగులు వేసుకొని అన్నీ కనిపిస్తున్నాయి. ప్రవక్త అంటున్నారు, సంఘము అంటే ఈ బిల్డింగ్ కాదు, చూడండి, ఇది మన యొక్క ప్రభు కొరకు ఒక పవిత్రమైన స్థలముగా ఉండునుగాక. హల్లెలూయా. దీని గురించి మాట్లాడుతున్నారు ఆయన. ఇది మన యొక్క ప్రభు కొరకు ఒక పవిత్రమైన స్థలముగా ఉండునుగాక. అంటే ఈ బిల్డింగ్ ఏమిటండి? ఇది ఒక పవిత్రమైన, ఇది ఒక హౌసే. కానీ ఎప్పుడైతే మనము దీన్ని ప్రార్థన కొరకు ఉపయోగించుకుంటున్నామో అప్పటి నుంచి ఇది ఏమిటిది? పరిశుద్ధ స్థలంగా మార్చబడింది. అంతే కదండి. అలాగే నీ గృహము కూడా ఏమిటది? ఇంకో పరిశుద్ధ స్థలం కూడా ఉంది, మన హృదయం. దేవుడు నివసించే ఆలయం మనమే, అంతే కదండి. కాబట్టి పరిశుద్ధ స్థలం గురించి ఆయన అంటాడు, ఇది మన యొక్క ప్రభు కొరకు ఒక పవిత్రమైన స్థలముగా ఉండునుగాక. ఈ శరీరం గురించి కూడా మనం ఆలోచించాలి. ఈ శరీరం ఎవరి కోసం అండి? ప్రభువు కొరకు. ప్రభువు కొరకు పరిశుద్ధమైన స్థలంగా ఉంచుకోవాలి ఇది. అలాగే ఈ బిల్డింగ్ కూడా, ఈ సిమెంట్ గోడలతో నిర్మించబడిన ఈ బిల్డింగ్ కూడా మనం పరిశుద్ధమైన స్థలముగానే, అలాగే నేను నివసిస్తున్న గృహము కూడా పరిశుద్ధమైన స్థలముగానే ఉండునుగాక. ఒక పవిత్రమైన జనము. హల్లెలూయా. ఇప్పుడు ఆ పరిశుద్ధమైన ఈ స్థలంలో ఎవరు నివసిస్తున్నారు? పవిత్రమైన జనము. హల్లెలూయా. ఏలయనగా కట్టడము ఎంత అందముగా నిర్మించబడి ఉన్నను, కట్టడము ఎంత అందముగా నిర్మించబడి ఉన్నను, ఖచ్చితముగా దానిని మనం మెచ్చుకొనవచ్చును. సంఘము యొక్క అంటే ఆలయం యొక్క సౌందర్యము జనుల యొక్క గుణలక్షణమై ఉన్నది. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ని మనం ఎంతో చక్కగా అలంకరించి మంచి టైల్స్ వేయవచ్చు, మంచి పెయింటింగ్స్ వేయించి, మంచి కలర్స్తో నింపేసి, చూడడానికి ఏంటి స్వర్గంలా ఉంది, పరలోకంలో కనబడుతుంది ఆ గుడి లోపలికి వెళ్తే అని చెప్పుకోవడం కాదు. అసలైన మందిరం అది కాదు. ఆ మందిరంలో నివసిస్తున్నటువంటి మనుషుల యొక్క గుణలక్షణాలంట. ప్రజల యొక్క గుణలక్షణమే నిజమైన దేవుని యొక్క మందిరము. అందుకే చాలాసార్లు ప్రవక్త ఏమంటున్నారు అంటే, అసలు ఒక సంఘంలోని ఆ సంఘం ఎలా ఉంది, ఆ సంఘం ఏ అప్పచేత నడిపించబడుతుందో ఆ సంఘంలో ఉన్నటువంటి స్త్రీలను చూసి నేను చెప్పగలను అన్నాడు ఆయన.
స్త్రీలను చూసి. అందుకే నేను ఎప్పుడు కూడా సిస్టర్స్ నలగొట్టడానికి ఇష్టపడడానికి కారణం ఏమిటి అని అంటే, ఈ సంఘం యొక్క గుణలక్షణం మీ ద్వారా వ్యక్తమవుతుంది అండి. అమ్మా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తున్నప్పుడు, అమ్మ మీరు ఏ సంఘానికి వెళ్తున్నారు, సిస్టర్ మీరు ఏ సంఘానికి వెళ్తున్నారు, బ్రదర్ మీరు ఏ సంఘానికి వెళ్తున్నారు, ఏమిటి అసలు ఇంతగా మీకు ఎవరు అంత బాగా చెప్పిన వాళ్ళు తీరా వచ్చి చూస్తాడు తెలిసిపోద్దులేండి. బాగా చెప్పిన పాస్టర్ ఎవరిని చూసిన తర్వాత ఫస్ట్ రోజు చూస్తాడు, అమ్మ బాబు ఇంత బాగా చెప్పిన పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు అనుకుని వస్తారు. ఆలున వచ్చి తర్వాత రోజు రారులేండి. అని చెప్తున్నారు చూడండి. ఆయన సంఘము భౌతికంగా చూసే సంఘం కోసం కాదు, ఆ భౌతికంగా ఉన్నటువంటి సంఘము లోపల నివసిస్తున్న ప్రజల యొక్క గుణలక్షణంలే నిజమైన సంఘము. హల్లెలూయా. ఇది ఎల్లప్పుడూ అందమైన దేవుని యొక్క గృహముగా ఉండునని నేను విశ్వసించుచున్నాను. ఈ రెండింటిని మీరు మైండ్లో పెట్టుకోవాలి, నీ గృహాన్ని సంఘాన్ని రెండింటిని కూడా. దీన్ని మీరు ఎన్నడూ కూడా మరి స్పాయిల్ చేయొద్దు. ఆయన అంటున్నాడు కదా, నా ఆలయాన్ని ఎవరైనా పాడు చేసినట్టు నేను వాడిని పాడు చేయదు అంటున్నాడు ఆయన. ఈ రెండింటిని కూడా, నీ గృహాన్ని ఎవరైనా డిస్టర్బెన్స్ చేసినట్లయితే దేవుడికి అప్పచెప్పు. నీ శరీరం నీ గృహాన్ని ఏదో పనికి మళ్ళీ చెత్త ఆలోచనలతో డిస్టర్బెన్స్ చేస్తుంది దెయ్యం, దేవుడికి అప్పచెప్పాలి. ఈ చిన్న సంఘాన్ని ఏదో ఒక పనికి మళ్ళినటువంటి ఆలోచన ద్వారా దేని ద్వారానో డిస్టర్బెన్స్ చేస్తున్నారు అని అంటే దేవుడికి అప్పచెప్పాల్సిందే మనం. ఇప్పుడు చూద్దాం మెల్లమెల్లగా. 25వ పారాగ్రాఫ్ ఉందా, డిస్ప్లేలో పెట్టు. ఇదంతా కూడా పులియన రొట్టె. నిజంగా నేను పులియన రొట్టెని భుజిస్తున్నానా లేదా చూద్దాం. 25వ పారాగ్రాఫ్లో, కావున ఇప్పుడు ఈ ఆలయంలో ఈ విధముగా మనము ఉండవలయును. ఎలా ఉండాలో చూడండి. ఇది ప్రతిష్ఠించబడి ఉన్న ఎడలా లేక ఇంకొద్ది నిమిషంలో దేవునిని ఆరాధించుటకు అర్పింపనై ఉన్న ఈ సమయంలో ఏం చేస్తున్నాడు ప్రవక్త? ఇక్కడ తన యొక్క సంఘాన్ని రీడెడికేషన్ చేస్తున్నారు. ముద్రలు బోధించడానికి ముందే తన సంఘాన్ని రీడెడికేషన్ చేస్తున్నారు, పునర్ప్రతిష్ఠ చేస్తున్నారు అన్నమాట. ఈ సమయంలో ఆ విధముగా ఈ ఆలయమును మనము ఉంచుకొనవలెను. ఏ విధంగా? మనము ఈ కట్టడములలో ఎన్నడూను కొనకూడదు లేక అమ్మకూడదు. పెట్టాయి డిస్ప్లేలో పెట్టు. ఈ కట్టడంలో ఎన్నడూ కొనకూడదు అమ్మకూడదు. ఏ కట్టడంలో? ఈ కట్టడంలో. అదే పులిసిన పిండి పులియని పిండికి ఉన్న తేడా. ఆలయంలో సమాజంగా నువ్వు కూడుకున్న నీ గృహంలో బిజినెస్ పర్పస్, వ్యాపారాలు కాదు. యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేవాలయం, యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? మొత్తం అంతా కూడా వ్యాపారం జరుగుతూ ఉంది. చూసారండి, కొంతమంది గువ్వల వ్యాపారం చేస్తున్నారు, కొంతమంది ధనం వ్యాపారం చేస్తున్నారు. రకరకాల వ్యాపారంతో దేవుని యొక్క ఆలయం నిండిపోయి ఉంది. అక్కడ బిజినెస్ జరుగుతూ ఉంది. అందుకే యేసు ప్రభువు వారు తాళ్లతో పేరినటువంటి కొరడాను తీసుకొని అక్కడ ఉన్నటువంటి వ్యాపారం చేస్తున్న వారందరినీ వెళ్ళగొట్టాడు. నా తండ్రి గృహాన్ని వ్యాపారపు గృహంగా మార్చేదరా, దొంగల గృహంగా మార్చేదరా అని చెప్పి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు కూడా ఈ చిన్న గృహాన్ని, నీ ఇంటి దగ్గర ఉన్న ఆ చిన్న గృహాన్ని అక్కడ ఏం చేయకూడదు? అమ్మకూడదు, కొనకూడదు. ఈ అమ్మే బిజినెస్, ఈ కొనే బిజినెస్ బయట జరగాలి. చూడండి, ఇక్కడ ఈ ఆడిటోరియంలో మనము ఎన్నడూ ఏ విధమైన వ్యాపారం చేయరాదు. ఈరోజు సంఘాల దగ్గర ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. చక్కగా సీడీ రిలీజ్ చేస్తారు, పాటలు రాసిన సీడీలో, పాటల బుక్లో రిలీజ్ చేయొచ్చు, తప్పలేదు. అమ్మా ఈ సీడీ, ఈ పాటల బుక్ 500 పాటలు ఉంటాయి, మరి దీని కాస్ట్ 200 అని చెప్తుంటారు. అంతేనండి. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఆ పక్కన ఎక్కడో స్టాల్ పెడతాడు, వీడు అక్కడ కొంటుంటాడు. ఇవన్నీ బయట చూసుకోవాలంటున్నాడు ప్రవక్త, దేవుని ఇంటిలో కాదు. అది ఎన్నటికీ ఇక్కడ జరగరాదు. అదేమనగా
సేవకులు పుస్తకాలు కానీ మరేది కానీ ఇక్కడికి వచ్చి అమ్మునటువంటి కార్యములు అనుమతించుట జరగరాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇది ఏమైనను సదా అటువంటి కార్యములు చేయుటకు వేరే స్థలములు కలవు. ఎలాగనగా దేవుని గృహంలో మనము కొనకూడదు మరియు అమ్మకూడదు. అది ఒక ఆరాధన స్థలముగా ఉండవలేను. ఆ యొక్క ఉద్దేశముకై పరిశుద్ధంగా సమర్పించబడి ఉండటం వలన పరిశుద్ధంగా సమర్పింపబడి ఉండవలేను. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మనకొక మంచి స్థలమును అనుగ్రహించెను. జరిగిందా? మనము దీనిని ఆయనకు అర్పించుదుము మరియు దీనితో ఆలయముతో మనలను ఆయనకు అర్పించుకొనేదము. ఆలయముతో మనం ఆయన అర్పించుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి ప్రవక్త చెప్తున్నాడు. ఒక సంఘం దగ్గర నువ్వు ఎలా కూర్చోవాలి, ఏ విధంగా ఉండాలి, నీ ఇంటి దగ్గర నువ్వు ఎలా కూర్చోవాలి, ఎలా ఉండాలి, మీ చుట్టాలు మీ బంధువు మీ గృహాలను దర్శించినప్పుడు వాళ్ళతో ఎలా మాట్లాడాలి, సిస్టర్స్గా సహోదరులుగా మీరు వాళ్ళతో ఎలా ఉండాలి, మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఎలా వాళ్ళతో మాట్లాడాలి, ఎంతవరకు మన లిమిట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎంతవరకు లిమిట్స్ ఉన్నాయి, ఎవరికి ఎంతవరకు నీ ఇంట్లోనికి ఎక్కడి వరకు. కొంతమంది మనకున్న పరిచయాలను బట్టి కొంతమందికి హాల్లో కూర్చోబెడతాం, కొంతవరకు కిచెన్లో రమ్మంటాం మాట్లాడుతూ, కొంతమంది కొన్ని సందర్భాలు బట్టి బెడ్రూమ్ దగ్గర కూడా కూర్చోబెడుతూ ఉంటాం. దాన్ని మనం ఏ జ్ఞానంతో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అక్కడ. మరి ఇప్పుడు ఇది కొద్ది కఠినంగా ఉండవచ్చును. అయితే ఇది ఒకరినొకరు చూడండి, అయితే ఇది ఒకరినొకరు దర్శించు స్థలము కాదు. లేదా డిస్ప్లేలో రాలేదా? ఏంటి స్థలం అంట? ఇది ఒకరు చూసుకోవడానికి. హాయ్ బ్రదర్ బాగున్నారా, ఏ ఉద్యోగం, మా కొత్తగా వచ్చిన జాబు, సిస్టర్ గారు ఈ శారీ ఎప్పుడు తీసుకున్నారు, బాగుందండి, ఎంత కాస్ట్. ఆ స్థలము కాదంటున్నాడు ఆయన. ఆ స్థలము కాదండి. మీకు ప్రభురాత్రి భోజనం ఇచ్చినప్పుడు మధ్యాహ్నం ఇక్కడ మరి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు ఇక్కడ కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు. బట్ ఒక విషయం చెప్తున్నాను, మీరు ఏం మాట్లాడుకుంటారో ఒకవేళ ఇన్కేస్ ఇప్పటి వరకు మాట్లాడిన మాటల్లోని ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ రోజు నుంచి కట్ చేయాలి ఎవరైనా సరే. ఖచ్చితంగా మీరు మాట్లాడుకోవాల్సింది ఒకటే వాక్యం. వాక్యం తప్ప వేరేది లేదండి. పరిశుద్ధ స్థలంలో నువ్వు మాట్లాడాల్సింది పరిశుద్ధమైన వాక్యమే. దానికి మించిపోయింది నువ్వు ఏదైనా మాట్లాడుతున్నావంటే ఆల్రెడీ నీ లోపలికి ఒక అపవాది ప్రవేశించి, దురాత్మ ప్రవేశించి తను మొత్తం అంతటిని నాశనం చేయడానికి పులిసిన పిండిని మెత్తుతుంది. అది జాగ్రత్త చూసుకోండి. అందుకే ప్రవక్త కూడా ఏమంటున్నారు ఇక్కడ, ఇది కొద్ది కఠినంగా ఉండవచ్చును, అయితే ఇది ఒకరినొకరు సందర్శించే స్థలము కాదు. అర్థమవుతుంది కదండి. ఈ సంఘంగా కూడా మొదటి రోజు నువ్వు జీవనోపాధి అయినటువంటి పనుల గురించి ఆలోచించడం కాదు. ఇక్కడ నీ ఇంటి దగ్గర ప్రార్థన నువ్వు ఏర్పాటు చేసుకున్నప్పుడు, కుటుంబ బలిపీఠం దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, అర్థమవుతుందండి, జీవనోపాధి అయిన పనుల గురించి చెప్పాల్సింది కాదు. అక్కడ దైవత్వం గురించి పరిచయం చేయాలి, దేవుని గురించి నువ్వు మాట్లాడాలి. ఇది ఒక ఆరాధన స్థలము, సందర్శించుకునే స్థలము కాదు. ఇదేదో పిక్నిక్ స్పాట్ కాదు, ఇది ఆరాధన స్థలము. ఇక్కడ ఈ ఆలయము లోపల ఆరాధించుట తప్ప ఒకరితో ఒకరు ఒక చిన్న మాటైనను గుసగుసలు ఆడకూడదు. మరి ఇప్పుడు పులిసిన రొట్టె కలిగి ఉన్నామా, పులిన రొట్టెను కలిగి ఉన్నామా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం, నేనేమి సరదా ఈ అంశాన్ని తీసుకోలేదు, నాకు దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి ఇవన్నీ నేను తీసుకున్నాను. ఈరోజు వర్తమానం యెహోవా యొక్క 7 పండుగలు ఒక్కొక్క సేవకుడు దేవుడు వారికి ప్రేరేపించిన రీతికి వాళ్ళు బోధించారు. కానీ నాకు దేవుడు ఈ రీతిగా బోధించాడు. అందుకని నేను సంఘానికి ఈ రీతిగా తీసుకొస్తున్నాను. పులిసిన పిండి ఏ విధంగా ఉంటుంది, పులిన పిండి ఏ రీతిగా ఉంటుంది, పండుగ ఏ రీతిగా మనం చేసుకుంటున్నాం. యెహోవా యొక్క పండుగలను ఇజ్రాయెల్ ప్రజలు చక్కగా ఆచరించారేమో, మరి ఆత్మ సంబంధమైన ఇజ్రాయెల్ కూడా మనం ఇప్పుడు ఆచరిస్తున్నామా లేదా? చూడండి ఆయన ఏం చెప్తున్నాడు. ఇక్కడ ఈ ఆలయము లోపల ఆరాధించుడు తప్ప ఒకరితో ఒకరు ఒక్క చిన్న మాటైనను గుసగుసలు ఆడకూడదు అంటున్నాడు. గుసగుసలు, అది సౌండ్ వస్తుంది, ఆ గుసగుసలు రానే రాదు, కానీ గుసగుసలు కూడా ఆడకూడదు అని ఇక్కడ ఎవరు చెప్తున్నారు? యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఆయన
అత్యవసరమైన, ఇది రెంటెడ్దేనండి, ఇది ఈ స్థలము రెంట్ స్థలమే, ఇది మన అద్దెకు తీసుకున్న స్థలమే, కాదని లేదు. మోషే అంతవరకు కూడా తన పశువులని, తన గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఎన్నో మార్లు ఆ పొద పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఉండొచ్చు, అంతే కదండి. ఎన్నో మార్లు ఆ పొద చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు. ఎన్నో మార్లు ఆ యొక్క పశువులు, ఆ గొర్రెలు అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ గొర్రెల పేడ అంతా కూడా అక్కడే వేసి ఉండొచ్చు, తిరిగి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఆ పొదలోనికి దేవుడు అగ్నిగా దిగొచ్చాడో, దిగొచ్చినప్పుడు కూడా మోషే ఆ పక్కకు వచ్చి చూసి నుంచున్నాడు. మోషే, నీ చెప్పులు విడుము, ఇది పరిశుద్ధ స్థలము అన్నాడు ఆయన. చూడండి, ఒక గంట ముందు లేదా 10 నిమిషాలకు ముందు అది ఇంకా పెంటకుప్పే. కానీ ఎప్పుడైతే దేవుడు రంగం మీద దిగొచ్చాడో ఆ స్థలము పెంటకుప్ప కాదు, ఇప్పుడు పరిశుద్ధ స్థలంగా మార్చబడింది. ఒకప్పుడు ఇది పెంటకుప్పే మనకి, కానీ ఇప్పుడు దేవుడు దిగొచ్చే స్థలం ఇది పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలము నువ్వు గ్రహింపు తెచ్చుకోవాలి. దేవుడే స్వయంగా వచ్చి మోషే ఇది పరిశుద్ధ స్థలం అంటున్నాడు. కాబట్టి ఈ బిల్డింగ్ కూడా ఎప్పుడైతే మనం అడుగు పెట్టామో, ఎప్పుడైతే ఆయన షకీన మహిమగా ఆయన ఇక్కడ దిగొచ్చి తనను తాను బయలుపరుచుకుంటున్నాడో ఇది పరిశుద్ధ స్థలంగా మార్చబడింది. నీ గృహంలోనికి నీ ప్రార్థనను వినడానికి ముందు ఆయన దిగొచ్చినప్పుడు నీ గృహం కూడా ఒక పరిశుద్ధ స్థలంగా మార్చబడింది. కాబట్టి అక్కడ నువ్వు ఎలా ఉండాలి? గుసగుసలు పనిచేయవు అక్కడ. చాలా మనం అనుకుంటున్నాము చాలా ఈజీగా దేవుని సన్నిధికి వచ్చాము, టైంపాస్కి వచ్చాము. కాదండి, నువ్వు ఖడ్గం దగ్గరికి వస్తున్నావు అన్న సంగతి గుర్తెట్టుకోండి. 2 అంచులు కలిగిన ఖడ్గం దగ్గరికి వస్తున్నావు. చూడండి, నేను ఇప్పుడు వాక్యం ఇలా చెప్తున్నాను, ఇలా వెళ్తున్నారు, ఇలా వస్తున్నారు. ఇది కాదు మనకి. ఒకరితో ఒకరు ఒక చిన్న మాట అయినను గుసగుసలు ఆడకూడదు. అత్యవసరమైన తప్పనిసరి, చూడండి, అత్యవసరమై తప్పనిసరి అయితేనే కానీ ఆ విధముగా చేయకూడదు. కొన్ని అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు ప్రవక్త కూడా దాన్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నాడు, పర్మిషన్ ఇచ్చాడు. దేనికి? అత్యవసర పరిస్థితి. ఇప్పుడు అంబులెన్స్ రోడ్డు మీద వెళ్తూ ఉంటే అంబులెన్స్ లాగే చాలా వ్యాన్లు వెళ్తూనే ఉంటాయి, అన్నిటికీ మనం సైడ్ ఇవ్వము. అత్యవసరమైన వెహికల్కి మాత్రమే ఇస్తాం. దానికి సపరేట్గా ఒక హార్న్ ఉంటుంది, ఒక సైరన్ మోగుతూ ఉంటుంది. దానిని బట్టి ఇదేదో ఎమర్జెన్సీ, ఎవరో చాలా అర్జెంటుగా హాస్పిటల్కి మరి చేర్చాల్సింది ఉంది, ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు అని చెప్తే అలాంటి ఆలోచన మనకు వస్తుంది కాబట్టి మనం వెంటనే సైడ్కి ఇస్తూ ఉంటాం. అలాగే అత్యవసర పరిస్థితి కలిగినటువంటి వ్యక్తి అయితేనే నువ్వు ఆలోచించుకోవాలి. ఇది ఇప్పుడు నాకు అత్యవసరమైన పరిస్థితి, ఇది చాలా ఇంపార్టెంట్, అమ్మో దీని నుంచి కానీ ఇప్పుడు కానీ నేను ఇప్పుడు లేచి వెళ్ళకపోయినట్లయితే, ఇది కదలకపోయినట్లయితే, పక్కలతో చెప్పకపోయినట్లయితే ఇది తీవ్రమైన నష్టం వస్తుంది అనిపించినట్లయితే ఖచ్చితంగా దానికోసమే పర్మిషన్ ఉంది. అంతే చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి పక్కలతో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడడం ఇది కాదు అంటున్నాడు ఆయన, చెయ్యకూడదు అంటున్నాడు ఆయన. పులిసిన రొట్టి ఇప్పుడు బాగుంది కదా మనకి, ఇప్పుడు అర్థమవుతుందండి. ఇంతవరకు సంఘశాఖల బోధ పులిసిన పిండి, పెంతెకోస్తల బోధ పులిసిన పిండి, బాప్టిస్టుల బోధ పులిసిన పిండి, క్యాథలిక్ బోధ పులిసిన పిండి. ఆ పులిసిన పిండే చూసుకోవడం కాదు, ఇప్పుడు మన దగ్గర కూడా పులిసిన పిండి వస్తుంది. ఆయన ఏమంటున్నాడు? సంఘము అనగా 4 గోడలతో సిమెంట్తో నిర్మించిన గోడలు కాదు, కానీ ఆ సిమెంట్ గోడల లోపల నివసిస్తున్న మనుషుల యొక్క గుణలక్షణమే. అత్యవసరమై తప్పనిసరి అయితేనే కానీ ఆ విధముగా చేయకూడదు. చూసారా, మనము ఇక్కడ గుంపులుగా కూడుకొనరాదు. ఇదన్నీ ప్రతి ఒక్కరి మైండ్లోకి రావాలండి. నిజంగానే నువ్వు ఈ వాక్యము నా కోసమే, ఈ వాక్యముగా నేను మారాలని ఇష్టపడుతున్నాను అని నీకు నిజంగా నీ హృదయంలో అటువంటి దాహంగా ఉంటేనే ఇప్పుడు చెప్పబడుతున్న మాటలకి నీ మనసు అంగీకరిస్తుంది. వింటావు, విన్న తర్వాత నీ జీవితకాలం ఎన్నడూ మర్చిపోవు. మనం ఇక్కడ గుంపులుగా కూడుకొనరాదు. మనము ఈ కట్టడంలో పరిగెత్తకూడదు, లేక పిల్లలు కూడా పరిగెత్తుటకు ఈ కట్టడంలో అనుమతించకూడదు. పెద్దవాళ్ళ గురించి చెప్తున్నారు, చిన్నపిల్లల గురించి చెప్తున్నాం.
నేను అనేక మార్లు ఎందుకు మందలిస్తున్నాను మిమ్మల్ని, నేను మందలించడం వల్ల మీకు నేను ఫేవర్గా ఉండను ఎప్పుడు, నాకు తెలిసినంత వరకు. స్కూల్లో టీచర్ కొడుతూ ఉంటే టీచర్కి మీద ఇక్కడ పెట్టుకుంటాం మనం. మ్యాథ్స్ టీచర్ ఎప్పుడు నన్నే లేపుతాడు, నన్నే కొడతాడు, అందరు ఎదురు నన్ను కొడతాడు. కానీ ఒకరోజు ఆ టీచర్ ఈడు ఒక కాలేజ్ లైఫ్ అన్నీ అయిపోయిన తర్వాత పెళ్ళి కూడా అయిపోయి ఉండొచ్చు ఒకవేళ. ఎందుకు ఈ మధ్యకాలంలోని ఈ గెట్ టుగెదర్ ఇలాంటివి అవుతున్నప్పుడు టీచర్ల చేత, ఆ ముసలిగా వృద్ధులుగా అయిపోయి ఉన్న టీచర్ల చేత వీళ్ళే కావాలని కొట్టించుకుంటున్నారు. గుర్తుందా? చూస్తున్నారా? ఎందుకు కొట్టించుకుంటున్నారు వాళ్ళు? మీరు ఆ రోజు నన్ను కొట్టబట్టే ఈరోజు నేను ఇలా ఉన్నాను సార్ అంటున్నాడు. అప్పుడు కానీ మైండ్ మెచ్యూరిటీ రాదు. మా సార్ ఎంత ఇది అని ఆ బండి మీద, ఆ బండికి ఇసుకేసేయడం, ఏదో పనికి మళ్ళీ చెత్త పనులు చేస్తుంటాం. కానీ ఒక సమయం వచ్చింది, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, అయ్యో ఆ సార్ ఆ రోజు నన్ను తిడితేనే కదా, ఆ సార్ ఆ రోజు నన్ను కొడితేనే కదా, ఆ మేడం గారు ఆ రోజు నన్ను చెంప మీద చెల్లు అనిపిస్తేనే కదా ఈ రోజు నేను కలెక్టర్ అయ్యాను, ఈరోజు ఇదయ్యాను అదయ్యాను చెప్పుకోగలుగుతున్నాడు. ఇది అంతే. నా బాధ, నా తపనంతా కూడా ఆయన షకీన మహిమగా దిగొచ్చిన ఈ సన్నిధికి మనం పాడు చేయకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అంటున్నాడు ఆయన. మనం ఈ కట్టడంలో పరిగెత్తకూడదు, లేక పిల్లలు కూడా పరిగెత్తుటకు ఈ కట్టడంలో అనుమతించకూడదు. మరియు ఈ కార్యములన్నిటినీ గురించి ముందుగానే ఆలోచించి, ఇలాంటివేవో ఉంటాయి కదా, జాగ్రత్త ముందుగానే ఆలోచించి వాటన్నిటి విషయములలో జాగ్రత్త వహించుటకై మనస్సులో ఉంచుకొని ఈ కట్టడమును కట్టి ఉన్నాము. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం గ్రహించి గుర్తించుకొని, అర్థమవుతుంది కదండి. ప్రవక్త బ్రెనహం గారు వాళ్ళ సంఘాన్ని ఆ రీతిగా కట్టాడండి, నిర్మించాడు. చూద్దాం ఇంకా. ఇప్పుడు ఇది ఇక్కడ ఆ విధముగా అమర్చబడి ఉన్నది. అనేకులు ఇక్కడ క్రొత్తవారు, హల్లెలూయా. ఈ ఆలయపు జనులకు ఇది తెలియను, ఈ కట్టడము సర్వశక్తుని యొక్క సేవకై అర్పించబడబోచున్నది. ఇంకా 2-3 రోజుల్లో ముద్రలు ఆల్రెడీ నెక్స్ట్ డే, ఈరోజు సామాన్యత ఉదయకాలం బోధిస్తున్నాడు ఆయన, మధ్యాహ్నం ఏమో ఎడమాని వర్తమానం బోధించాడు. ఆ మరుసటి రోజు 18వ తారీఖు నుంచి మొదటి ముద్ర, 19 రెండవ ముద్ర, అలా 7 ముద్రలను కూడా ఆయన 24వ తారీఖు వరకు 7 ముద్రలు బోధించాడు. అంత దైవికమైన ఎన్నో 2000 సంవత్సరాల నుంచి, దానియేలు కాలం నుండి, దానియేలు దీన్ని మరుగు చేయి, అంత్య దినమున దీన్ని బయలుపరచడానికి అంతవరకు దీన్ని మరుగు చేయి అన్నాడు కదా. అంత జగతి పునాది వేయబడక మునుపు నుంచి అది మరుగుగానే ఉంది. ఆ మరుగుగా ఉన్నటువంటి కార్యములన్నింటినీ కూడా, ఆ మర్మంగా దాగి ఉన్నటువంటి కార్యములన్నింటిని కూడా బయలుపరచబడే కాలం వచ్చేది ఎప్పుడు వచ్చింది అంటే, ఇదిగో ఇప్పుడే. 1963వ సంవత్సరం మార్చి 18 నుంచి 24వ తారీఖు మధ్యలో మిస్టరీ రివీల్డ్ అయిపోయింది. మొత్తం కూడా మర్మం అంతా కూడా బయలుపరచబడింది. హల్లెలూయా. ఆ 7 ఉరుములు వాటి శబ్దములు ఏదైతే పలికిందో, ఆ 7 ఉరుములు శబ్దం యొక్క పరిపూర్ణమైన మర్మాన్ని దేవుడు బయలుపరిచాడండి. అలాంటి పరిపూర్ణమైన మర్మమును బయలుపరచడానికి ఈ భౌతిక సంబంధం కట్టడాని కోసం కూడా నువ్వు ఎంతో శ్రద్ధ వహించాలి. ఈ భౌతిక సంబంధం కట్టడంలో నివసిస్తున్న నీవు కూడా ఈ ఆయన యొక్క సన్నిధిని దిగిరావడం కోసం నీకు నీవుగా ప్రతిష్ఠించుకోవాలి. కావున మనలను మనము అర్పించుకొనుచు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు, హల్లెలూయా. ఏ స్థలం అండి ఇది? అతి పరిశుద్ధ స్థలము. చాలా సింపుల్గా తీసుకుంటున్నాం మనం. నిజంగా ఇది అతి పరిశుద్ధ స్థలం అనే పదం ప్రవక్త వాడుతున్నప్పుడు పాత నిబంధన కాలంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు ప్రవేశిస్తున్నారు? యాజకుడు మాత్రమేనండి. యాజకుడు మాత్రమే సింపుల్గా చెప్పేస్తున్నాం. ఒక యాజకుడు కానీ ఒకవేళ అతనిలోని ఏదైనా పాపము, ఏదైనా లోపము ఉండి అతను ప్రధాన యాజకుడు అయి ఉండొచ్చు, బలులు అర్పించి ఉండొచ్చు, రక్తం చిందించి అతని కోసం బలి అర్పించబడి ఉండొచ్చు, అన్ని అతని చేతుల్లో రక్తం ఉండొచ్చు, ఏది ఉండొచ్చు. కానీ తన హృదయంలో పాపంగా ఉన్నదనుకోండి, పాపంతో ప్రవేశించి అతి పరిశుద్ధ స్థలం దగ్గర ఉన్నంత వరకు ఏం కనబడదు, బయట ఆవరణం దగ్గర ఉన్నంత వరకు ఏం కనబడదు, లోపల అతి పరిశుద్ధమైన స్థలంలోకి అడుగు పెట్టిన వెంటనే చచ్చిపోతాడు అంతే. అలాంటి స్థలమే ఇది అంటున్నాడు ఆయన.
కాబట్టి నువ్వు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే నీకు నువ్వుగా ప్రతిష్ఠించుకోవాలి. ఈ సంఘానికి బయలుదేరుతూ వస్తున్నప్పుడే, ప్రభువా ఈరోజు నేను సంఘానికి వెళ్తూ ఉన్నాను, నీ వాక్యము తెరవబడినప్పుడు ఆ వాక్యానికి నేను సిద్ధంగా ఉన్నానా, నా శరీరం సిద్ధంగా ఉన్నదా, నా హృదయం సిద్ధంగా ఉన్నదా, అలా సిద్ధపరచుము ప్రభువా. ఇదిగో సర్వంగ యాగముగా నా శరీరాన్ని, నా సమస్తం అంతటిని కూడా నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా అని అక్కడే సిద్ధపడి బయలుదేరాలండి. ఇంటి దగ్గరే సిద్ధపాటుతో. మామూలుగా ఏదో జేబులోని బైబిల్, సంఖలో బైబిల్ పట్టుకుని, బ్యాగ్లో బైబిల్ పట్టుకుని వచ్చేసి కూర్చుంటే అయిపోయింది కాదండి. అది ఆచారం. అది దానివల్ల ఏమవుతుంది? మరణం వస్తుంది. భౌతిక మరణం ఇవి ఈరోజు కాక ఇంకో రోజు అని వస్తుంది. కానీ నువ్వు అలాగే ఉంటే ఆత్మీయంగా నువ్వు చనిపోతావు. ఆత్మీయ మరణం ఏమవుతుంది తెలుసు? భౌతిక మరణము ఒకవేళ భౌతికంగా నువ్వు చక్కగా వాక్యానుసారంగా నువ్వు ఉండి, తిరిగి జన్మించిన క్రైస్తవుడుగా నువ్వు ఉండి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన క్రైస్తవుడుగా ఉన్నప్పుడు కూడా నీకు భౌతిక మరణం వస్తుంది, చనిపోతాం. కానీ ఈ భౌతిక మరణమే నీ మీద ప్రయోగించబడుతుంది తప్ప నువ్వు చనిపోయిన తర్వాత తిరిగి లేచే కాలం ఒకటి వస్తుంది. హల్లెలూయా. పునరుద్ధానం చెందే కాలం ఒకటి వస్తుంది. అప్పుడు పునరుద్ధానుడు అయినప్పుడు అప్పుడు నీ మీద మళ్ళీ రెండవ మరణం పని ఉండదు. ఒకటే మరణం, ఇదే మరణం, భౌతిక మరణమే. కానీ నువ్వు పాపిగా మరణించావనుకోండి, నువ్వు పాపిగా ఉండి పాపిగా మరణించినప్పుడు నీకు ఇంకా పునరుద్ధానం ఉండదు. అక్కడ పునరుద్ధానంలో నువ్వు తిరిగి లేపబడవు వధువుతో పాటుగా. కానీ తీర్పు దినాన మాత్రం మళ్ళీ పునరుద్ధానం ఉంటుంది. ధవల సింహాసన తీర్పు దగ్గర నీకు పునరుద్ధానం ఉంటుంది. అక్కడ ఎలాంటి పాపి అయినా, ఎలాంటి వాడైనా అక్కడ పునరుద్ధానం చెందుతాడు, అక్కడ వస్తాడు. అక్కడ తీర్పులో మరలా నీకు మరణం ఉంటుంది. అక్కడ కూడా ఆ మరణం అనేది ఏంటిది అని అంటే శాశ్వత దూరం. దేవునికి నీకు, దేవుని సన్నిధికి నీకు శాశ్వతమైన దూరం అండి. నరకంలోని పంపించే ఆ తీర్పు జరుగుతుంది. జాగ్రత్త చూడండి. అదే ఇక్కడే భౌతికంగానే ఇక్కడ నుండి మరణించి, భౌతికంగానే ఆత్మీయంగా నువ్వు బాగున్నావు, ఆత్మీయంగా దేవుని సన్నిధిలో నువ్వు ఎంతో బలంగా ఉన్నావు. కానీ అనుకోని రీతిగా హఠాత్తుగా నువ్వు ఏదో దేవుడు అప్పచెప్తాడు కదా, కొన్నిసార్లు మరణించావు. అలాంటి మరణం వచ్చినప్పుడు అయినప్పటికీ భౌతికంగానే నువ్వు దూరం అయ్యావు తప్ప ఆత్మీయంగా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా భౌతికంగా ఉంటుండగానే, అంటే శరీరంగా నువ్వు సజీవంగా ఉంటుండగానే ఆత్మీయంగా మరణించావనుకోండి, ఆత్మీయంగా మరణించినప్పుడు నీ మీద ఏమవుతుంది అని అంటే ఏదో రోజు నువ్వు భౌతికంగా చనిపోతావు. తర్వాత నువ్వు ఆత్మీయంగా కూడా భౌతికంగా ఉన్నప్పుడే మరణించావు కాబట్టి ఒకానొక సమయం వచ్చినప్పుడు నీకున దేవునికి నిత్య ఎడబాటు కూడా ఉంటుంది. ఈ రెండు జరుగుతాయి. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఎలా దేవుని సన్నిధిలో ఉన్నాము, ఈ జీవనోపాధి అయినటువంటి కార్యములన్నిటి కూడా ఈ 2 రోజుల్లోని అర్థమవుతుందండి. సంఘంలోను గృహంలోను మనం ఎలా పాటిస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం. నిజంగా నేను పులిన రొట్టెను భుజిస్తున్నానా, లేదంటే పులిసిన రొట్టెను భుజిస్తున్నానా? కావున మనలను మనము అర్పించుకొనుచు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు ఒకరితో ఒకరు పలుకక నిశ్శబ్దముగా ఉండి, కొంచెం చిన్న లెటర్స్ పెట్టలేదా? ఒకరితో ఒకరు పలుకక నిశ్శబ్దంగా ఉండి దేవుని ఆరాధించవలనని మనము గుర్తించుకునేదము. సంఘంలో అది పాటించాలి, నిశ్శబ్దంగా. పారాగ్రాఫ్. మరియు ఒకరినొకరు దర్శించుకొనవలెనని. ఆ విధంగా మనము ఒకరినొకరు దర్శించుకొనవలననినా అంటే ఒకరికొకరు పలకరించుకుని మాట్లాడుకోవాలన్నా, ఆ విధంగా దర్శించుకొనుటకు వేరే స్థలము కలవు. వేరే స్థలాలు ఉన్నాయి. సంఘం దగ్గర కూర్చొని వచ్చి చాలా రోజులయ్యింది, బాగున్నారా, పలకరించుకోండి, ఇక్కడ కాదు అది, దానికి వేరే స్థలం ఉంది. దయచేసి ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ప్రార్థన అయిపోయింది, ఇక్కడ ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇది సంఘం కాదా? ఇది చర్చి కాదా? ప్రార్థన అయినా ఓపెన్. ఇది మనము ఈ స్థలాన్ని మన యొక్క ఆలోచన ప్రకారం ఇది ఒక సంఘం, అంతే కదండి. ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా పాటించాలి మనం. అయిపోయిన తర్వాత ఒకలాగా ఓన్లీ పులిపిడి దగ్గర నుంచి వాక్యం వస్తున్నప్పుడు పాటలు పాడుతున్నంత వరకు, ఇక్కడ ఇలా కూర్చున్నంత వరకు సెర్చ్, ఇక్కడ అంతవరకు మనం సైలెంట్గా ఉండాలి. తర్వాత ప్రార్థన అయిపోయింది, ఆమెన్ హల్లెలూయా అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ కొద్దిసేపు బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది, అది కాదు. దానికి వేరే స్థలాలు ఉన్నాయంట.
ఇక్కడ అటు ఇటు తిరగకూడదు. ఇక్కడ ఆ విధముగా ఉన్న ఎడల మీరు మీలో తలంచినది కూడా వినలేరు. అది ప్రాబ్లం. మీరు మీలో తలంచినది అంటే మీ తలంపుకు వచ్చింది కూడా మీరు వినలేరు. మరియు ఎందుకనగా అధికమైన శబ్దము ఇతర కార్యములు ఉన్నందువలన లోపలికి ప్రవేశించే వ్యక్తికి కొద్దిగా ఏమి చెయ్యాలనేదే తెలియకుండా పోవును. నువ్వు చేస్తున్న డిస్టర్బెన్స్ వల్ల లోపలికి వచ్చిన వ్యక్తి కూడా ఏంటనేది అతనికి గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది మానవ స్వభావము. ఈ విధమైనవి అనేక ఆలయములలో చూచినప్పుడు అవి నన్ను బహుగా చింతింపజేసినవి. ఏలయనగా ఒకరినొకరు కలుసుకొనుటకు దేవుని పరిశుద్ధ మందిరమునకు మనము రాము. మనం ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధించి పిదప ఇండ్లకు పోదుము. హల్లెలూయా. ఈ పరిశుద్ధ స్థలమును ఆరాధించుటకై ప్రతిష్ఠించబడినది. మీరు వెలుపల ఉండినప్పుడు మీరు మాట్లాడినది సరైనదిగాను. వెలుపల అంటే లోపల, వెలుపల బయట. వెలుపల అంటే ఏంటిది? బయట, అవుట్ సైడ్. మీరు వెలుపల ఉండినప్పుడు మీరు మాట్లాడినది సరైనదిగాను అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ ప్లేసు అర్థమవుతుంది కదండి. మీరు వెలుపల ఉండినప్పుడు మీరు మాట్లాడినది సరైనదిగాను మరియు పరిశుద్ధముగాను ఉండునంత వరకు మీ ఇష్ట ప్రకారం మాట్లాడుకోవచ్చును. ఎప్పుడండి మాట్లాడుకోవాలి? మీరు మాట్లాడేదంటే ఎలా ఉండాలి? విన్నారా? అక్కడ చదువుతున్నారా? పోనీ ఎలా ఉండాలండి? సరైనదిగాను పరిశుద్ధముగాను ఉండునంత వరకు మీ ఇష్ట ప్రకారం మాట్లాడుకోవచ్చు. అంటే ఎలాగా? ఇంకొక వ్యక్తిని నొచ్చింపకుండా. నీవెవరి గురించో మాట్లాడుతున్నావు అనుకోండి, సపోజ్ ఆ వ్యక్తుల్ని మనం నొప్పించకూడదు. మూడో వ్యక్తి కోసం మనం మాట్లాడుతున్నాం, మనం ఇద్దరమే, ఎవరొకరు లేదా బ్రదర్ మంచోడు కాడు, ఏదో రోజు తెలుస్తుంది ఆ మంచోడు కాడు అన్న బ్రదరే వస్తాడు. ఏ విధంగా నేను మంచోడిని కాను అంటే ఏమవుతుంది? నిప్పు రాజుకుంటుంది. ఇవన్నీ చేయకూడదని చెప్తున్నారు ఆయన. సరైనదిగాను మరియు పరిశుద్ధంగాను ఉండునంత వరకు మీ ఇష్ట ప్రకారం మాట్లాడుకోవచ్చును. ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి? నా బాధ అంతా కూడా తప్పుగా ఎవ్వరా అనుకోకండి. ఇలాంటివన్నీ పాత ఐగుప్తులో అనుభవించి ఇది నేను వర్తమానం వచ్చిన కొత్తలోనే 7 ముద్రలు నేను చదవడం ప్రారంభించాను. 7 ముద్రలు చదువుతూ ఉన్నప్పుడు ఈ సామాన్యతను వర్తమానంలో మొదట్లోని ఈ విషయాలన్నీ కూడా అప్పుడే నా మైండ్లో కేంద్రీకృతం అయిపోయాయి. ఇవన్నీ ఎందుకు ఇక్కడ అమలు జరగట్లేదు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇది వర్తమానమా లేకపోతే వర్తమానం బయట ఉన్నామా? ఇవన్నీ నా బాధ కలిగి అందుకే ఈరోజు ఈ స్టెప్ తీసుకొని వచ్చిన తర్వాత ఎక్కడ కనబడితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. నా చేతిలోకి వచ్చినటువంటి మొట్టమొదటి వర్తమానాల్లోని ఒక 10 వర్తమానాల్లో ఇదొక వర్తమానం అండి. 7 ముద్రల వర్తమానం. లెటర్ రాసుకొని మద్రాసుని తెప్పించుకున్నాను. అప్పుడు వచ్చిన వెంటనే మనకు ఆతృత ఉంటుంది కదా, 7 ముద్రలు వచ్చింది అనగానే. అప్పుడు వర్తమానం తెలియదు, ఏమీ తెలియదు. కానీ 7 ముద్రలు అంటే ఏదో 7 ముద్రల మర్మాన్ని బయలుపరిచారు విలియం బ్రహ్మ్ గారు అనగానే అతని గురించి తెలియదు పెద్దగా నాకు. కానీ ముందు చదవాలి. చదువుతూ ఉన్నప్పుడు అప్పుడే నేను చదివాను. ఇది స్టార్టింగ్లోనే వర్తమానంకి వచ్చిన కొత్తలోనే 2005లో చదివాను నేను. అప్పటికి వచ్చింది నాకు చేతులకు వర్తమానం. తర్వాత ఇక్కడ ఇవన్నీ చదువుతున్నప్పుడు అప్పటికే నేను సంఘశాఖల్లో ముదిరిపోయి ఉన్నాను. నేను కూడా ఎంఏ పాల్ గారు సంఘం దగ్గరికి వెళ్ళడం, ఈ సంఘాలు ఆ సంఘానికి వెళ్తున్నప్పుడు అక్కడ విధానాలు ఇవన్నీ నేను చూసి విసిగిపోయి వర్తమాన సంఘం అంటే ఇది ఇంక ఇలా ఉంటుంది, ఇక్కడ ఉన్నట్టుగా కనబడుతుంది అనే ఉద్దేశంతోనే వచ్చాను. కొద్ది రోజులు బాగానే కనబడింది. కానీ రాను చూస్తుంటే ఇప్పుడు ఏదైతే చెప్తున్నా ఈ విషయాలకి దానికి పొత్తు లేకుండా అయిపోయాను. అందుకు నేను బాధపడుతున్నాను. అందుకే మిమ్మల్ని కొంచెం నొప్పిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. చూడండి, ఈ పరిశుద్ధ స్థలము ఆరాధించుటకై ప్రతిష్ఠించబడినది. మీరు వెలుపల ఉండినప్పుడు మీరు మాట్లాడినది సరైనదిగాను పరిశుద్ధముగాను ఉండునంత వరకు మీ ఇష్ట ప్రకారం మాట్లాడుకోవచ్చును. ఒకరు గృహములను ఒకరు దర్శించండి,
ఒకరి గృహములను ఒకరు దర్శించుడి, ఒకరినొకరు ఆయా స్థలములలో పరామర్శించుకొనుడి. అయితే ఆ ద్వారములోనికి ప్రవేశించినప్పుడు నిశ్శబ్దముగా ఉండుడి. మీరు ఆయనతో మాట్లాడుటకు ఇక్కడికి వచ్చుచున్నారు. హల్లెలూయా. ఎందుకు వస్తున్నాము ఇక్కడికి? ఆయనతో మాట్లాడడానికి వస్తున్నాము. చూసారా? మరియు ఆయనను మీతో మాట్లాడనీయుడి. దానిలో ఉన్న చిక్కేమిటనగా, మనము అధికంగా మాట్లాడేదము కానీ అధికంగా వినము. మాట్లాడడానికి గంటల తరబడి నేను చాలామందిని చూస్తున్నాను. మామూలు విషయాలు చక్కగా నేనేం జోక్గానో, కొంచెం సిల్లీగానో, కొంచెం ఏదో మంచి సందర్భం వచ్చి ఏదో చక్కగా చెప్తా చూస్తున్నారు, వింటున్నారు. మామూలు ఇలా ఏదో చదివి 2 ముక్కలు గట్టిగా చెప్దామన్న టైంకి నిద్ర వస్తున్న వాళ్ళు నిద్ర వచ్చినట్టు ఉంటున్నారు, పక్కలు చూస్తున్నారు, దిక్కులు చూస్తున్నారు, కళ్ళు ఎత్తలేకపోతాం. ఇదే అండి ఇది ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు. ఆయన అదే ఇప్పుడు కానీ నేను మంచి ఫన్నీగా ఏదో చెప్పి ఉంటే ఆసక్తిగా వింటా. ఫన్నీగా చెప్పిన బోధ కాదండి మంది. ఆయన ఉగ్రుడుగా ఉన్నాడు. ఛానల్లో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వ్యూస్ రావాలని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం అట్రాక్షన్గా ఇంకేవో జోడిస్తున్నారు. ఇప్పుడు సినిమాలు ఒక ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమాలుగా తీస్తే వాళ్ళకి డబ్బులు రావట్లేదు కాబట్టి రకరకాల పనికిమాల చెత్త అంతా కూడా అందులో కలిపితేనే చూస్తారన్న సంగతి వాళ్ళకి తెలిసి ఇప్పుడు అన్నీ కూడా ఆ టైప్ ఆఫ్ రకరకాలైనటువంటి సెన్సార్ బోర్డు కూడా వాళ్ళు కూడా అసలు ఇప్పుడు కట్ చేయట్లేదు. అలాంటి భయంకరమైనటువంటి సినిమాల్ని ఏకంగా వదిలేస్తున్నారు మార్కెట్లోకి, సొసైటీలోకి. కాబట్టి సొసైటీలో నుంచి వాళ్ళకేంటో వాళ్ళకి డబ్బులు రావాలి. సొసైటీ పాడైపోతుంది, దీనివల్ల సమాజం పాడైపోతుంది, యూత్ పాడైపోతుంది. ఇదే వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ కోట్లు వస్తే చాలు. అదేదో సినిమా ఉంది, ఆ రోజు 5 కోట్లతో తీసారంట, అది 100 కోట్లు వసూలు, అది ఘనత. కానీ ఆ సినిమా వల్ల ఎంతమంది యూత్ నశించిపోయారు ఎవరికి అర్థమవుతుంది? ఆ సినిమా ప్రభావం వల్ల ఆ సినిమాలోని ఆ హీరో ఎలా నటించాడు, ఎలా రౌడీలు కొట్టాడు, ఎలాగ టీజింగ్ చేశాడు. వాడు పెద్ద డాక్టర్గా ఉండొచ్చు కానీ వాడు పెద్ద వెదవాడు. ఇప్పుడు సొసైటీ కూడా అలాగే తయారవుతుంది. చదువు అంటే వాడు ఏమనుకుంటాడు, ఇప్పుడు నేను రౌడీగా ఉన్నా పర్వాలేదు, నాకు ఎడ్యుకేషన్ ఉంది చాలు, నేను ర్యాంకర్ని, నేను కాలేజ్ టాపర్ని, కానీ సిగరెట్లు కాల్చినా పర్వాలేదు, లెక్చరర్స్ మొహం మీద ఊదినా పర్వాలేదు పొగ, నేను టాపర్ని. ఆ సినిమాని చూసి అదే నేర్చుకుంటున్నారు వాళ్ళు. ఈ సినిమా తీసినోడికి ఏంటిది, వాడు కోట్లు, 95 కోట్లు లాభం, వాడు అది చూస్తాడు. కానీ సొసైటీ దీనివల్ల పాడైపోతుంది. యవనస్తులు పాడైపోతారు, కాలేజ్ స్టూడెంట్స్ పాడైపోతారు. వాడికి అదంతా అనవసరం. చూడండి, ఆయనతో మాట్లాడుటకు ఇక్కడికి వచ్చుచున్నారు. చూసారా? మరియు ఆయనను మీతో మాట్లాడనీయుడి. జరుగుతుందా సంభాషణ? అది ఆయన మనతో మాట్లాడుతున్నాడు, మరి మీరు ఆయనతో మాట్లాడుతున్నారు. మీరు ఎలా మాట్లాడతారు? ఆయన మాట్లాడుతున్నది విన్నప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడాలి. దానిలో ఉన్న చిక్కేమిటనగా, మనం అధికంగా మాట్లాడేదాము కానీ అధికంగా వినము. అప్పుడు మనము ఇక్కడికి లోపలికి ప్రవేశించిన తర్వాత ఆయన కొరకు వేచియుండి. లోపలికి వచ్చిన తర్వాత ఆయన కోసం వెయిట్ చేయాలి. ఎవరి కోసం వెయిట్ చేస్తాం మనం? మా ఫ్రెండ్ వస్తాడు, వాడి కోసం ఇక్కడ ప్లేస్ ఉంచాలి, వాడి కోసం ఒక బుక్ పెట్టడము, బ్యాగ్ పెట్టడం, ఏదో రెడీ చేయాలి. వీడి కోసం వెయిట్ చేస్తున్నాం, అసలైన ఆయన కోసం మనం వెయిట్ చేయట్లేదు. తర్వాత కొంచెం జంప్ అవుతున్నాను, 29వ పారాగ్రాఫ్లో మధ్య నుంచి చదువుతున్నాను. మీరు మాట్లాడుట చాలించిన తర్వాత లోనికి రండి. ఒకవేళ మీకు ఆగదు కదా, ఎలాగైనా మాట్లాడాలి. ఇప్పటికీ అలాగే ఎవరికైనా అనిపిస్తే మర్యాద చక్క బయటికి వెళ్ళిపోయి చక్క మాట్లాడి తనివి తీరా మాట్లాడుకొని లోపలికి రండి. ప్రవక్త అదే చెప్తున్నాడు. మీరు మాట్లాడుట చాలించిన తర్వాత లోనికి రండి. మీరు కోరిన ఎడల నిశ్శబ్దంగా వేదిక వద్దకు వచ్చి మౌనంగా ప్రార్థించుడి. పిలుపు ఉంది కదా అక్కడ, ఆ బలిపీఠం పిలుపు ఉంటుంది అక్కడ. చక్కగా అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నాడు ఆయన. ఒకవేళ నువ్వు ముందే వచ్చావు, వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఒక అరగంట ముందు వచ్చావు సంఘానికి, 9:30కే వచ్చావు, ఏం చేయాలి?
ప్రార్థన చేసుకోవాలి, కనిపెట్టాలి. లేదు ప్రార్థన చేసుకున్నావు, కనిపెట్టావు, ఇంకా టైం ఉంది, ఏం చేయాలి? బైబిల్ తీసుకొని వాక్య ధ్యానం, లేదు పాట, ఏదో మనసులో పాట, ఏదో ధ్యానం, ఏదో మెసేజ్. ఖాళీ ఉన్నామని చెప్పి పక్కలతో మాట్లాడడం కాదండి. ఇవన్నీ కూడా ఏమిటి అంటే పులిసిన రొట్టి. మీరు కోరిన యెడల నిశ్శబ్దంగా వేదిక వద్దకు వచ్చి మౌనంగా ప్రార్థించుడి. ఆ పిదప మీరు మీ స్థలమునకు పోయి కూర్చుండి పరిశుద్ధ గ్రంథమును తెరిచి చదువుకొనుడి. నీ ప్రక్కనున్న వారు ఏమి చేసినను దానిని వారికే విడిచిపెట్టుడి. అతనితో నీవేమి చెప్పనవసరం లేదు. మీరు అతనితో మాట్లాడవాలని అనుకునే యెడల నేను నిన్ను వెలపల సంధించెదను. నేను ఇక్కడ ప్రభువును ఆరాధించుటకు వచ్చి ఉన్నాను అని చెప్పుడి. అర్థమవుతుందండి? అతను నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వేమనాలి? కావాలంటే బయటికి వెళ్ళి మాట్లాడదాం తర్వాత, ఇక్కడ నేను ప్రభువును ఆరాధించడానికి వచ్చాను అని చెప్పాలి. ఇది నిజంగా ప్రాక్టికల్గా అప్లై చేసి చూడండి. ఇప్పుడు సిస్టర్స్ బ్రదర్స్ ఎవరు ఉన్నారు, ఇప్పుడు చెప్పి అమ్మో ఇంతవరకు నేను అది తప్పు చేశాను, ఇక నుంచి నేను ఇలా ఉండాలి కాబట్టి నీవు ఇప్పటికిప్పుడే డిసైడ్ చేసుకొని దేవునికి లోబడి ఇక నుంచి ఎవరైనా పక్కన ఎవరైనా డిస్టర్బ్ చేసి నీకు వచ్చి చెవు దగ్గర ఏదో ఊదుతూ ఉంటే ఇక్కడ వద్దు, కావాలని మనం బయట మాట్లాడవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ దేవుడిని ఆరాధించడానికి వచ్చాం అన్నాం, ఇలా సైగ తీసి అని అంటేనే అబ్బో ఇన్ని రోజులు లేదు కానీ ఈరోజు వచ్చేసింది. ప్రాక్టికల్గా చేసినప్పటికీ ఈ రిజల్ట్ వస్తుంది మన దగ్గరికి. ఇన్ని రోజులు మొన్నటిదాకా నాతో చెవులు ఊదీసి మాట్లాడేసుకున్నాం. ఈరోజు అంటే ఈ అమ్మగారికి దేవుడిని ఆరాధించడానికి ఇన్ని రోజులు గుర్తు వచ్చింది, ఇది గుడి అని, ఇది చర్చ్ అని. ఇది వస్తుంది ప్రాక్టికల్ లైఫ్కి వచ్చినప్పుడు. వింటున్నాం. ఇప్పుడు మరి మీరు ఎంతమంది దీన్ని అప్లై చేస్తారో చూస్తాను. ఎంతమంది తిట్లు కాయడానికి రెడీగా ఉన్నారు. ఇన్ని రోజులు నేను ఒక్కడిని కాస్తున్నాను, ఇప్పుడు మీరు కాయాలి. ఎవరైనా మాట్లాడారు అనుకోండి, సిస్టర్ ఇప్పుడే కదా వాక్యం విన్నాం, దయచేసి బయటికి వెళ్ళి మాట్లాడు అనండి. చెడ్డవండి పర్వాలేదు, దేవుని వాక్య నిమిత్తం మీరు చెడ్డవాళ్ళైనా పర్వాలేదు, నిందలు భరించాలి. ఒక్కసారి నువ్వు అలా రుచిస్తేనే. ఒకప్పుడు పాత సంఘంలో ఉన్న విషయం గురించి మాట్లాడుతున్నాను. అప్పటికి ఇంకా కీప్యాడ్ మొబైల్స్ వచ్చాయి, అప్పటికి ఇప్పుడు టచ్ ఫోన్లు ఏం లేవు. అనుకోని రీతికి ఎవరో మొబైల్ సైలెంట్ మోడ్లో పెట్టలేదు. పెట్టకపోయేసరికి అనేసి ఆ నోకియా మోడ్ ఉంటుంది కదా, ఆ సౌండ్ వచ్చేది, వైబ్రేటింగ్తో సౌండ్ వస్తుంది. ఆ వచ్చేసరికి అందరం చూసాం, మనం అందరిన వెంటనే మొహం సిగ్గుకి అయిపోయి దించేసుకొని ఆ మొబైల్ స్విచ్ ఆపేసుకోవాల్సి వచ్చింది. నేను కాదు, వేరే వాళ్ళ గురించి చెప్తాను. మనంతా ఒక పోలీసు వ్యవస్థలా ఉండేవాళ్ళమే. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు అలా చూస్తారు కానీ సిగ్గు వచ్చి మరుసటి రోజు నుంచి ఎప్పుడు చర్చకు వచ్చినా సరే కానీ కనీసం మొబైల్ తెస్తున్నాడు లేదు కూడా తెలియదు. అప్పటి నుంచి నేను చూశాను, అది ప్రాక్టికల్గా చూశాను. ఉండాలి అది. కొత్తగా వచ్చిన వాళ్ళకి అలా చూడకూడదు, తప్పు అది. వాళ్ళు మరుసటి నుంచి రారు, వాళ్ళు మరుసటి వారం నుంచి రారు. బాబు ఇదేంటి సంఘం, ఆయన జైల్లోకి వెళ్ళినట్టుంది నాకు ఇక్కడికి వచ్చినప్పుడు, ఏంటి బాధ అనేసి. నేను అంటుంది ఆల్రెడీ నెలగొట్టబడి ఉన్న మనమే కొన్నిసార్లు లోకంతో స్నేహం చేయటం వల్ల ఇంకా లోకానుసారమైనటు ఆలోచనలతో, లోకానుసారమైనటువంటి వస్త్రాలతో వస్తుంటాం. లోకానుసారమైన వస్త్రాలు వేసుకుని వచ్చారు అనుకోండి ఎవరైనా, మన బ్రదర్స్ కానీ సిస్టర్స్, ఏం భయపడొద్దు, వింతగా చూడండి చాలు. ఇలా చూడండి, అందరు ఒకసారి చూసేసరికి అమ్మ నా దగ్గర నాది ఏదో తేడా ఉంది, నన్ను నెక్స్ట్ వీక్ నుంచి నేను ఇలా రాకూడదని అనుకుంటారు, లేదు రావడానికి మానేస్తారు. మనం వాక్యపు ఖడ్గం. మరి నువ్వు 1000 ఏళ్ళ పరిపాలన దగ్గర నువ్వు అక్కడ శత్రువుతో యుద్ధం చేయడం గురించి మాట్లాడుతూ, ఏది హర్మగు యుద్ధం జరుగుతుంది, అప్పుడు నువ్వు ఏటి యుద్ధం చేస్తావు? కత్తులు పట్టుకుని యుద్ధం చేస్తావా? నోటి మాట, పలకబడిన మాట, ఆ పలకబడిన మాట ఇప్పుడే అప్లై చేయి. ఇప్పుడే అప్లై చేయాలి. మన సహోదరిని బాధ పెట్టట్లేదు, సహోదరిలో ఉన్న దురాత్మని వెళ్ళగొడుతున్నాం. మన సహోదరిని బాధ పెట్టట్లేదండి, సహోదరుల్లో ఉన్నటువంటి దురాత్మని. యేసు ప్రభువు వారు పేతురుతో మాట్లాడలేదు, పేతురులో ఉన్నటువంటి దెయ్యంతో మాట్లాడుతున్నాడు ఆయన. యేసు ప్రభువు వారు ఆయన మరణించడానికి ముందు, ఇదిగో మనుష్య కుమారుడు సిలువ వేయబడుతున్నాడు, మనుషుల చేతికి అప్పచెప్పబడుతున్నాడు, ఆయన చంపబడుతున్నాడు,
అని చెప్తూ ఉంటే పేతురు వచ్చేసి, ఓ ప్రభువా, ఈ కార్యము నీ నుంచి దూరమవును గాక, నువ్వు మరణించడం వీల్లేదు గాక అని పలుకుతూ ఉంటే యేసు ప్రభువు, అయ్యో పేతురు, నా కోసం నువ్వు అంత గొప్పగా మాట్లాడుతున్నావా, నా కోసం ఇంతలాగా నన్ను మాట్లాడుతున్నావా, నా కోసం ఇలాగ ఉన్నావా, అవును ప్రభువా, అవసరమైతే నీ కోసం ప్రారంభిస్తాను ప్రభువా అని అంటుంటాడు. ఇది చూడడానికి ఎలా ఉంది, చాలా చక్కగా కనబడుతుంది. కానీ యేసు ప్రభు వారు పేతురును చూడట్లేదు. పేతురులో దురాత్మ ఈ మాట పలుకుతుంది, మనుష్య కుమారుడు మరణించాల్సిందే కదా, నా మరణాన్ని నువ్వెవరు ఆపడానికి అని చెప్పి పేతురుని వెనక్కి వెళ్ళిపోని పలుకుతున్నాడు. ఈరోజు కూడా అదే మనం గమనించాలి. మన సహోదరులు మనం బాధ పెట్టడం కాదు, సహోదరులు ఉన్న దురాత్మల గురించి మనం ప్రార్థన చేయాలి. మీరు మాటలాడుట చాలించిన తర్వాత లోనికి రండి, మీరు కోరిన ఎడల నిశ్శబ్దంగా వేదిక వద్దకు వచ్చి మౌనంగా ప్రార్థించుడి. ఆ పిదప మీరు మీ స్థలమునకు పోయి కూర్చుండి, పరిశుద్ధ గ్రంథము తెరిచి చదువుకొనుడి. నీ ప్రక్కనున్న వారు ఏమి చేసినను దానికి వారికే విడిచిపెట్టుడి. అతనితో నీవేమీ చెప్పనవసరం లేదు. మీరు అతనితో మాట్లాడవలనన్నా అనుకునే ఎడల నేను నిన్ను వెలపల సంధించెదను, నేను ఇక్కడ ప్రభువును ఆరాధించుటకు వచ్చి ఉన్నాను అని చెప్పుడి. మీరు ఆయన యొక్క వాక్యము చదువుచు లేదా మౌనంగా కూర్చొనుడి. మరటు పిమ్మట, ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళకి వస్తుంది, మిగతా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి వస్తుంది మనకి. మరటు పిమ్మట సంగీతము సహోదరిని గెర్టి, ఈ ఉదయము ఇక్కడ ఉన్నదో లేదో నాకు తెలియదు, గిబ్స్ సహోదరి పాత పియానోని ఈ మూలలో వెనక కూర్చొని ఉండును, నేను నమ్ముచున్నాను, నాకు చక్కగా జ్ఞాపకం ఉన్నది. మరియు ఆరాధన సమయము వచ్చినంత వరకు సిలువ యొద్ద నా రక్షకుడు చనిపోయాను అను పాటను ఆమె నెమ్మదిగా వేయుచు చక్కని మృదువైన సంగీతము వేసి వినిపించేది. పాత సంఘం దగ్గర చెప్తున్నాడు. అని ఏం చెప్తున్నాడు? ఫస్ట్ సంగీతము ఎవరైతే సంఘంలో మ్యూజిషియన్స్గా ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి? అసలు వచ్చి ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళందరికీ ఒక మంచి పీస్ఫుల్ వాతావరణం తీసుకొని రావాలంట. ఆ అమ్మాయి, ఆ గిబ్స్ సహోదరి ఆ పియానోతో, చక్కని పియానోతో ప్లే చేస్తూ యేసు చూడండి సిలువ యొద్ద నా రక్షకుడు చనిపోయిన పాటని వాయిస్తూ ప్లే చేస్తూ ఉంటే వీళ్ళందరూ ఆత్మీయంగా ప్రార్థన చేసుకునే వాళ్ళు, ప్రార్థన మౌనంగా ఉన్న వాళ్ళు మౌనంగా ఉంటారు. ఇదంతా జరగాలి అని అంటే ఆ అమ్మాయి అందరికన్నా ముందు రావాలి. ఇది అది చెప్తున్నాడు ఆయన. గిబ్స్ సహోదరి పాత పియోనుని ఈ మూలలో వెనక కూర్చొని ఉండును, నేను నమ్ముచున్నాను, నాకు చక్కగా జ్ఞాపకం ఉన్నది. మరియు ఆరాధన సమయం వచ్చినంత వరకు సిలువ యొద్ద నా రక్షకుడు చనిపోయినను పాటను ఆమె నెమ్మదిగా వేయుచు చక్కని మృదువైన సంగీతమును వేసి వినిపించేది. పిదప పాటలను నడిపించు నాయకుడు లేచి 2 పాటలను పాడుటకు సంఘమును నడిపించటివాడు. పిదప ఏదైనా ప్రత్యేక గానములను వేరుగా ఒక్కరే పాడదలసిన వారు పాడెదరు, అయితే గుంపుగా పాడి అల్లరి చేయుదురు. అయితే గుంపుగా పాడి అల్లరి చేయరు. ఇక్కడ ప్రవక్త ఒక విషయం చెప్తున్నాడు. కొంతమంది గుంపుగా వచ్చి పాడినప్పుడు ఒకరు ఒక పక్క పాడుకొని వెళ్ళిపోతుంటారు, ఇంకొకరు ఇంకో పక్క పాడుకొని వెళ్ళిపోతుంటారు. వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక 2-3 వచ్చి పాడేటప్పుడు ఆ 3-4 అంతమంది వాళ్ళందరూ కూడా ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. అందరూ ఒకే లైన్లో పాడినట్టుగా ఒక విధానాన్ని నేర్పుతున్నాడు ప్రవక్త ఇక్కడ. మనం వస్తున్న మన సిస్టర్స్, మీ బ్రదర్స్, మీరు ఎప్పుడు ఇక్కడ గుంపుకి వచ్చి పాడడానికి ఇష్టపడటం, సింగిల్గా రావడానికి రావట్లేదు ఎవరు. మా బ్రదరు పిలిచి అలసిపోయి ఒక్కొక్కసారి పేరెట్టి పిలాల్సి వస్తుంది. మొదట్లో నేను మా ఫస్ట్లో కొంచెం గట్టిగా చెప్పేసరికి 2 వారాలు 3 వారాలు దడని వచ్చి సిస్టర్స్ బ్రదర్స్ వచ్చి పాడేశారు. అంతే. అంటే ఆరంభ సూర్యులు మనం, ముగింపు వీరులు కావు. ఆరంభంలో సూర్యులుగా ఉండి ఓ అంటాం, తర్వాత చల్లగా అయిపోతున్నాం. మనకు కావాల్సింది ఏంటిది? రిజల్ట్ వచ్చేయాలి. ఎలా వచ్చేస్తుంది రిజల్ట్? నువ్వు ప్రారంభములో ఎలాంటి ఉజ్జీవంతో ప్రారంభించావు, ముగింపులో కూడా అలాగే ఉండాలి. ఏదైనా కొత్త విషయం, ఇప్పుడు వర్తమానాలు ప్రింట్ చేయించాం, ఇవి పెట్టామన్నప్పుడు మొదట్లో చక్కగా ఓ అంటక్క తీసుకుంటాము. ఇప్పుడు ఈ 2-3 వారాలు బాగానే ఉంటుంది. ఒక 2 నెలలు అయిపోయిన తర్వాత అవి అలాగే ఉండి బూజు పట్టి ధూళి పెట్టేసి ఉంటే పాపం మా బ్రదర్ అప్పుడప్పుడు దులుపుకోవాలి అంతే. ఇంకా వర్తమానాలు జోలికే మనం వెళ్ళాం. పాటలు కూడా అలాగే చేయమంటున్నారు ఆయన.
పేర్లు పెట్టి పిలవాల్సిన పని లేదండి. మీరే స్వయంగా రావాలి. నీవు సజీవ దేవుడి నామాన్ని మహింపరచడానికి నీ మనసు రాకపోతే ఎవరిని మహింపరుస్తావు? ఆలోచించుకోండి. పనికి మన చెత్త పాటలు పాడుకుని రోడ్డు మీద అరుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు ఆ దెయ్యాలు భూతాలకు ఆరాధించుకొని ఇవన్నీ చేసిన వాళ్ళకే అంత గొప్పగా ఉజ్జీవం అయిపోతుంటారు. మరి మీరేం చేస్తున్నారు? పిలుచుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకోకూడదు. రావాలి, వాలంటరీగా మీకు మీరే రావాలి. లేదంటే నేనే నెక్స్ట్ నుంచి ఎప్పుడు పాడలేని వాళ్ళు, ఎప్పుడు ప్రార్థన చేయలేని వాళ్ళు, వాళ్ళ పేర్లు పిలండి బ్రదర్ అని తనకు చెప్తుంటాను. అలా చెప్తే బాధ ఒకటి. పాటలు అయిపోయిన తర్వాత వస్తారు. ఎన్ని మిమ్మల్ని ఇటుపక్క ఇలా చెయ్యడితే ఇలా వెళ్ళిపోతున్నారు, ఇటువైపు చెయ్యి పెడుతుంటే ఇలా వెళ్ళిపోతుంది. మరి ఎలాగా? ఏదో ఒక రకంగా వలేసినా సరే అవ్వట్లేదు, వలను చించేస్తున్నారు. అయితే గుంపుగా పాడి అల్లరి చేయరు, పిదప ఆ సంగీతము నిర్విరామముగా కొనసాగును. ఇది కొంచెం మ్యూజిషియన్స్గా మీరు ఆలోచించండి. స్టార్టింగ్ నుంచి ఒక హమ్మింగ్ లాంటి ఏదో ఆత్మ సంబంధంగా ఉండే ఒక కంపోజింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని అలా మెల్లగా ప్లే చేసుకుంటూ అందరినీ ఒక ఆత్మీయమైన వాతావరణంలోనే తీసుకొని రావాలి. అలా వస్తున్నప్పుడు అది ఎలా ఉండాలంట? గుంపుగా పాడి అల్లరి చేయరు, పిదప ఆ సంగీతము నిర్విరామముగా కొనసాగును. అంటే కంటిన్యూగా అలా కొనసాగుతూనే ఉండాలి. అది వినినప్పుడు అది నేను బయటకు వచ్చు సమయమని నేను తలంచుకొందును. అంటే వాక్యం చెప్పడానికి నేను సిద్ధమవ్వాలి అనేసి ప్రవక్త అక్కడ మాట్లాడుతున్నారు. ఒక సేవకుడు, జాగ్రత్త విను, ఒక సేవకుడు ఆత్మ యొక్క అభిషేకముతో ప్రార్థించుచున్న జనుల మధ్యకు నడిచి వచ్చినప్పుడు మీరు నిశ్చయముగా పరలోకము నుండి వచ్చు దానిని వినుటకు కట్టబడెదరు. అర్థమైందా? పెద్ద సెంటెన్స్ చదివేశాను కాబట్టి మీరు పెద్దగా వినలేదు. జాగ్రత్త విను, మెల్ల చదువుతూ. ఒక సేవకుడు, ఊహించుకోండి, ఆత్మ యొక్క అభిషేకముతో, ఆ సేవకుడు అంటే ఆత్మ యొక్క అభిషేకముతో ప్రార్థించుచున్న జనుల మధ్యకు, అంటే ఆ సేవకుడు ఆత్మ యొక్క అభిషేకంతో వస్తూ ఉన్నప్పుడు సంఘం ఎలా ఉండాలి? ప్రార్థించుచున్న జనులుగా ఉండాలి. ప్రార్థించుచున్న జనుల మధ్యకు నడిచి వచ్చినప్పుడు అప్పుడు జనులుగా ఉన్న మీరు నిశ్చయంగా పరలోకముందు వచ్చు దానిని వినుటకు కట్టబడెదరు. అంటే పరలోకం నుండి దిగి వస్తున్నటువంటి ఆ మన్నాను వినడానికి, భుజించడానికి సిద్ధంగా ఉండాలంటే టెక్నిక్ ఏమిటి? ఆత్మావేశంతో ఒక సేవకుడు ప్రిపేర్ అయ్యి సిద్ధపడుతూ వస్తూ ఉన్నప్పుడు సంఘము కూడా ఎలా ఉండాలి? ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఊసులాడుతూ, పక్కలతో మాట్లాడుతూ, వీలు గిల్లుతూ, ఆలు గిల్లుతూ, పిల్లలు అటు ఇటు పరిగెడుతూ ఉంటే అది ఆత్మావేశం అక్కడ ఏమైపు చల్లారిపోతుంది. ఒకటే, ఈరోజు నువ్వు పరలోకం నుంచి దిగొచ్చిన మన్నాను భుజించాలంటే ఆయన మన్నా ఎప్పుడు కురిపించడానికి సిద్ధంగానే ఉంటాడు. కానీ నువ్వు సిద్ధంగా ఉండాలి, నీ హృదయం సిద్ధంగా ఉండాలి. నీవు ఎలా ఉండాలి? ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఇవన్నీ ఈరోజు బోధిస్తాను, వచ్చే వరం మళ్ళీ మామూలుగా ఉంటుంది. అంటే బోధగానే వెళ్ళిపోతుంది, మనముగానే ఉంటున్నాం. కానీ ఇలాంటి భక్తితో మనం ఎత్తబడతామా అనేది ఆలోచించుకోండి. సంగమ ఎవరిని బాధ పెట్టడం కాదు, కానీ ఎంత వాక్యము నెరవేర్చబడిపోతుంది చూడండి. ప్రపంచం పరిస్థితులు చూస్తున్నాం, మన దేశం పరిస్థితి చూస్తున్నాం, మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు చూస్తున్నాము. రోజు రోజుకు నైతిక విలువలు మనుషుల మధ్య ఎలా కోల్పోతూ ఉన్నారు, మనుషులు ఎలాగా భయంకరమైన స్థితిలో దిగజారిపోతున్నారు, దేశాలు, రాజకీయాలు, మతాలు ఎలా అయిపోతున్నాయి, ఇవన్నీ లేఖనాల్లో జరుగుతున్న ప్రకారంగా జరుగుతున్నాయి. చూస్తూ ఉన్నా సరే కానీ మనం మొదట్లో ఎలాంటి సాదాసీదమైనటువంటి భక్తి చేసామో అలాంటి భక్తితోనే ఈరోజు ఇంకనూ ఇప్పటికీ వధువు ఎత్తబడిపోవడానికి సిద్ధంగా ఉందన్న టైంలో కూడా మనం అలాగే కనబడుతూ ఉంటే ఏం ఎత్తబడుతావు? అసలు ఎత్తబడి వరుసలో నువ్వు ఉన్నావా లేదో ఒకసారి పరీక్షించుకో. ఎంతమంది ఎత్తబడతారంటే ఎత్తబడవు. ఏది దానికి తగిన ప్రయాస ఏది? మెలకువ ఏది? వాక్యంలోని ప్రత్యక్షత ఏది? అవుట్ ఆఫ్ విషయాల మీద బోల్డ్ టైం స్పెండ్ చేస్తున్నాం, చాలా టైం స్పెండ్ చేస్తాం. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం వినడానికి, బైబిల్ చదవడానికి కూడా మన మనసు రాదు. ఈరోజు వెళ్తాం, కబోర్డ్లో పెడతాం, మళ్ళీ ఆదివారం తెస్తాం. ఇలాంటి క్రైస్తవులు అసలు క్రైస్తవులేనా? వీళ్ళనే ఆదివారపు క్రైస్తవులు అన్నారు.
దీంతో మనం ఎత్తబడిపోతుంటే అది సంఘశాఖల వాడు ప్రతిరోజు కూడా దినదినము వాడు ఎంతో వాక్యం చదువుతూ ఎంతో ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాడు. ఏ ప్రత్యక్షత లేనివాడు. నీకు దేవుడు నిజంగా ఆయనే బలిష్ఠుడని దూతగా దిగొచ్చి ఆయనే తెరుస్తున్న వాక్యాన్ని ఆయన విరిచిస్తున్నప్పుడు ఇంకే ఎంతగా చేయాలి? ఎంతో అశ్రద్ధ కనిపిస్తుంది సంఘంలో అన్నాడు ప్రవక్త. సంఘంలో ఎంతో అశ్రద్ధ కనిపిస్తూ ఉందన్నాడు. జనులు వాక్యములు వినడానికి శ్రద్ధ చూపించట్లేదు అన్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు కావాలి ప్రజలకి. పులిపీట దగ్గర నుంచి కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలే కావాలండి. వాళ్ళకి జోక్గా సిల్లీగా చెప్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఫన్నీ మూమెంట్స్ ఏవో చెప్పుకుంటూ పిట్ట కథలు ఏవో చెప్పుకుంటూ ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే హ్యాపీగా వాళ్ళకి ఓ బా. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, సంఘానికి పెద్దగా ఉన్నవాడి గురించి మాట్లాడుతూ, ఇంటికి పెద్దగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతూ, ఇంటిని ఏలలేనివాడు సంఘాన్ని ఏలుతాడు అని. అంతే కదండి. అలాగే ఈ చిన్న 4 గోడల మధ్య ఉన్నటువంటి చిన్న సంఘంగా ఉన్న మనము ప్రపంచాన్ని ఎందుకు చూడడం? ముందు మన హృదయాన్ని మనం పరిశుద్ధం చేసుకోవాలి. మన గిన్నెని మనం కడుక్కోవాలన్నాడు ఆయన. మన పాత్రలను మనం కడుక్కోవాలన్నాడు. నువ్వు పక్కింటి వాళ్ళ పాత్రలు కడగాల్సిన పని లేదు, తర్వాత కడగొచ్చు. ముందు నీ పాత్ర నువ్వు కడుక్కో, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో నువ్వు అంటున్నాడు ఆయన. చూడండి, ఒక సేవకుడు ఆత్మ యొక్క అభిషేకముతో ప్రార్థించుచున్న జనుల మధ్యకు నడిచి వచ్చినప్పుడు మీరు నిశ్చయంగా పరలోకం నుండి వచ్చు దానిని వినుటకు కట్టబడెదరు. అదంతే అయిపోయింది. ఈరోజు ఈ పులియన రొట్టె పండుగతోనే అయిపోతాం. ఇంకా చాలా మెసేజ్లు ఉన్నాయి, తెచ్చాను అది. అదంతే. దానిని ఆటంకపరచుటకు ఏ మార్గము లేదు. హల్లెలూయా. పరలోకమును దిగవచ్చు మన్నాను భుజించాలి అని నువ్వు ప్రార్థనా పూర్వకంగా సంఘంలో కూర్చోవాలి. దానిని ఆటంకపరచున్నది ఏది? ఏ మార్గము లేదు. అయితే మీరు గందరగోళం మధ్యకు వచ్చినప్పుడు అప్పుడు మీరు గందరగోళము చెందుటచే పరిశుద్ధాత్మ దుఃఖపడును. ఒక సేవకుడు వచ్చినప్పుడు లేదా ఒక వ్యక్తి లోపలికి వస్తున్నప్పుడు అందరూ ఊసులాడుకుంటూ కబుర్లు ఆడుకుంటూ పిల్లలు అటు ఇటు పరిగెట్టుకుంటూ చిందురు వందరంగా కనబడుతూ ఎవరు ఒక డిసిప్లిన్గా లేకుంటున్నట్టయితే ఆ కొత్తగా వచ్చిన వ్యక్తి లేకపోతే ఎవరో రెగ్యులర్గా వస్తున్న వ్యక్తి అయినా సరే వచ్చినా సరే లోపలికి వచ్చేసరికి ఏంటి వాతావరణం ఎలా ఉంది ఏంటి అని చెప్పి పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది. అప్పుడు మీరు కలవరపడెదరు మరియు ఆత్మ దుఃఖపడును. మరియు మనము అట్లు జరగవలనని కోరుటలేదు, వద్దు, ఆరాధించుట కొరకే ఇక్కడికి రావాలని మేము కోరుచున్నాము. మనకు చక్కని గృహములున్నవి. ఇంకొక నిమిషంలో దాని గురించి నేను మాట్లాడబోచున్నాను. మన ఎండలో మన స్నేహితులను దర్శించి వారితో సంభాషించవచ్చును. ఇది దేవుని యొక్క గృహమై ఉన్నది, ఎక్కడ మాట్లాడుకోవద్దు. జాగ్రత్త చూద్దాం. ఇప్పుడు చిన్న బిడ్డలు ఇచ్చట ఉన్నారు. ఇప్పుడు వారు పసివారై ఉన్నందున ఎటువంటి వ్యత్యాసం ఇప్పుడు వారికి తెలియదు. ఏది తప్పు ఏది రైట్, ఇది సంఘము, ఇక్కడ నేను ఎలా ఉండాలి అన్న సంగతి వాళ్ళకి తెలియదు. వారికి ఏదైనా కావలసిన ఎడల ఏడ్చుట ద్వారానే దానిని పొందుకోగలమనేది మాత్రమే వారికి తెలియను. అర్థమవుతుంది కదండి ఇది. మరికొన్ని సమయంలో మంచి నీళ్ళ కొరకై ఉండవచ్చును, మరియు కొన్ని సమయములలో వారి యందు శ్రద్ధ చూపవలసి వచ్చును. మరియు దేవుని కృప వలన మన కొరకై ప్రత్యేకంగా ఒక గదిని మేము అర్పించి ఉన్నాము. ఇది పసిబిడ్డలు ఏడ్చు గది, క్రై రూమ్. ప్రవక్త కొత్త సంఘానికి ఒక చిన్న తల్లులు, బాలింతల తల్లులు అలాంటి వాళ్ళు ఉన్నారు, చిన్న పసిపిల్లలు ఉన్న తల్లులకై ఒక రూమ్ కట్టించారు చక్కగా. దాన్నే క్రై రూమ్, పసిబిడ్డలు ఏడ్చు గది అంట అని ఆ పట్టీలో పిలువబడుచున్నది. అయితే అది ఖచ్చితముగా నా ఎదురుగానే ఉన్నది. అది ఇంకొక విధముగా చెప్పవలనైనా తల్లులు తమ బిడ్డలను తీసుకొని ఆ గదిలోనికి పోవచ్చును. ప్రస్తుతం మనకి ఆ వెసులుబాటు లేనప్పుడు కొంచెం మనం ఏం చేయాలి? అవుట్ సైడ్ తీసుకువెళ్ళాలి, వాళ్ళందాక ఉంచాలి. ఇప్పుడు నేను ప్రసంగ వేదిక పైన ఉన్నప్పుడు అభిషేకంతో ఉన్నందున అది నాకు ఎప్పుడు అంతరాయం కలిగించలేదు. చిన్నపిల్లల ఏడుపుల వల్ల దానిని నేను గమనించలేను కూడా. అయితే దగ్గరగా కూర్చొని ఉన్న ఇతర జనులకు అది ఇబ్బందికరంగా ఉండును. ఇది
మీకు మీరే గ్రహించుకోవాలి. దీనివల్ల పక్కనున్న వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందన్న సంగతి ఎవరు గ్రహించాలి? పక్కనున్న వాళ్ళు, వాళ్ళకి తెలుసు, ఏం సర్లే అని వాళ్ళు ఊరుకుంటుంటారు. కానీ ఎవరి పిల్లల గురించి వాళ్ళ తల్లిదండ్రులే గ్రహించాలి. ఇతర జనులకు ఇది ఇబ్బందికరంగా ఉండును. చూడండి, వారు ఇచ్చటకు వర్తమానమును వినుటకు వచ్చుచున్నారు. ఇప్పుడు ఈ మ్యాట్లు, ఈ కుర్చీలు, ఇవన్నీ సిద్ధం చేస్తున్నప్పుడు ఆ సిద్ధం చేస్తున్న వ్యక్తి యొక్క ఆలోచన ఏమిటి? పరిశుద్ధులు వచ్చి ఇక్కడ వాక్యమును వినడానికి వస్తూ ఉన్నారు అని అదే కదా ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. పక్క వారిని మనం డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు వాక్యాన్ని వినడానికి కోసం వస్తున్నారు. ఇవన్నీ కూడా పులియని రొట్టె పండుగ చేసేసుకుందాం. పులియని రొట్టె పండుగ రండి. వాళ్ళు కూడా ఎక్కడ గుడారాల పండుగ, రొట్టెల పండుగ చేస్తున్నారు కదా, చేసుకుందాం మనం కూడా వెళ్ళిపోయి గుంటూరు దగ్గర. ఈ పండగ చేసి చూడండి, తెలుస్తుంది అప్పుడు. కావున తల్లులకు మీ యొక్క చిన్న పిల్లలు ఏడవటం ప్రారంభించిన ఎడల దానిని మీరు నివారించలేరు, అంటే వారిని ఊరుకోపెట్టలేరు. ఎందువలన నిజంగా మీరు వారిని తప్పనిసరిగా తీసుకుని రావలేను. ఏడుస్తున్నారు, అల్లరి చేసేస్తున్నారు, కుదుటుగా కూర్చోట్లేదు కదా అని చెప్పి ఏం చేయాలి? ఇంటికాడ వదిలేయాలి. రావలేనంట. ఒక నిజమైన తల్లి తన పసిబిడ్డలను ఆలయమునకు తీసుకుని రావాలని కోరును. మరి మీరు కూడా అలాంటి కార్యమునే చేయవలెను. అయితే ప్రవక్త ఇక్కడ ఇలా చెప్పారు. తీసుకొచ్చారు, పిల్లల్ని తీసుకొస్తున్నారు. వాళ్ళకు ఎంత చెప్పినా వినట్లేదు, కుదుటుగా కూర్చోట్లేదు, దెబ్బలు కాసేస్తున్నారు. కానీ పెంకిగానే ఉంటున్నారు, పక్కోళ్ళు గిల్లుతూ ఉన్నారు. ఈ సిస్టర్ని ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళి మొహాల దగ్గరికి వెళ్ళి కుట్టినట్టు ఇలా చేస్తూ చిన్నపిల్లలు చేస్తున్నారు, నాకు తెలుసు. ఇవన్నీ చేస్తున్నారు, వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం. అమ్మో ఇలాగ వెళ్తుంటే పాస్టర్ గారు తిడతారు, సిస్టర్స్ తిడుతున్నారు, బ్రదర్స్ ఇస్తున్నారు. ఎవరో సిస్టర్ గారు ఒక దెబ్బ వేస్తారు, ఎవరో బ్రదర్ అని కొడతాడండి. ఇప్పుడు మనకి మనసులో బాధ. తల్లిదండ్రులకి ఎవరికి, ఈవెన్ నేనైనా నా బిడ్డను కొట్టినా ఎవరు గసిరితే నాకే బాధ అనిపిస్తుంది. అది నైజం, మన తల్లిదండ్రుల యొక్క నైజం. కాబట్టి మనకేంటి, ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి వీళ్ళు ఇంటి దగ్గర ఉంచేద్దాం, వాళ్ళ అమ్మమ్మల దగ్గర, వాళ్ళ నాన్నమ్మల దగ్గర వదిలేసి మనం వెళ్దాం అని అంటే మరి వాళ్ళు ఎప్పుడు మారుతారు? వాళ్ళ ఇంటి దగ్గర ఏం నేర్చుకుంటారు? పోనీ సరే ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం కావట్లేదు, ఇంటి దగ్గర ఏం నేర్చుకుంటారు? ఇంటి దగ్గర ఖాళీగా కూర్చొని ఆ అమ్మమ్మ నాన్నమ్మల ప్రాణాలు ఉంచుతారు వాళ్ళు. మా ముసలి వాళ్ళు ఏం భరిస్తారు? వాళ్ళని చేయలేరు. ఇవన్నీ మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఈరోజు నేను చెప్తున్న బోధ టీచింగ్. తీసుకొని రావాలి. తీసుకొని వచ్చేటప్పుడు ఖచ్చితంగా మరలా వాళ్ళు అదే పని చేస్తూ ఉంటారు. మీరు తల్లిదండ్రులుగా ఆ పిల్లల యొక్క స్థాయి ఏమిటి, ఎలా ఉంటున్నారు, వీళ్ళు నా మాట వినగలిగే స్థితిలో. కొంతమంది తల్లిదండ్రుల మాటలు కూడా పిల్లలు వినరు. ఇంకా వాళ్ళు మన చేతులు దాటేస్తుంటారు, ఆ పెంకి పనులు చేస్తూ. కొడుతున్న పెంకిగా మారుతారు తప్ప అస్సలు ఇంకా రారు. ఇంకా అలాగ వచ్చినప్పుడు, తీసుకొచ్చినప్పుడు కూడా సంఘాన్ని కూడా పూర్తిగా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. ప్రవక్త ప్రశ్న జవాబులని వర్తమానం, లేదా సంఘక్రమాలని వర్తమానం అనుకుంటాను. అలాంటప్పుడు కూడా ప్రవక్త ఏమన్నారు, అలాంటి పిల్లల్ని ఆ సంఘాన్ని కానీ, లేకపోతే ఎవరి మాట వినలేని పిల్లలు అలాంటి వాళ్ళు ఉన్నట్టు ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచి, వారికి ఇంటి దగ్గరే ఆ క్రమాన్ని నేర్పించి, మీకు అర్థమవుతుందండి, ఇంటి దగ్గర ఆ క్రమాన్ని నేర్పించి తీసుకొని రావాలన్నారు. అంతవరకు ఇంటి దగ్గరే ఉంచమన్నాడు. ఒకవేళ అలా కుదుటిగా కూర్చోట్లేదు, మాట వినట్లేదు, అలాగ ఉంటే నువ్వు ఇక్కడ తీసుకొస్తున్నావు, ఫస్ట్ వీక్ తీసుకొచ్చావు, రెండో వారం తీసుకొచ్చి అలాగే ఉంటున్నాను, మూడో వారం, నాలుగో వారం అలా ఉంటుంటే ఇంక మిగతా వాళ్ళందరికీ డిస్టర్బెన్స్గా ఉంటున్నదని నువ్వు గ్రహించి ఇంటి దగ్గర కర్ర పట్టుకొని చిత్తకర్ర పెట్టాలి. మరి తప్పదు. దేడు బాబు ఇలా కొట్టమని చెప్తున్నారా? బైబిల్ గ్రంథమే చెప్పిందండి, బెత్తం వాడమని బైబిలే చెప్తుంది. మన పిల్లలు బెత్తం వాడకూడదు. సుకుమారం పిల్ల కంటి నుంచి ఒక్క చుక్క బొట్టు రాలేసరికి విలవిల ఆడిపోతాం మనం. ఆ తర్వాత గుండెల మీద ఎక్కి ఆడే తంతాడు. ఒకరోజు చెప్పాను కదా ఇంతకుముందు, స్కూల్లో ఉన్న టీచర్లుగా మాకు చైలు కట్టేశారులేండి. ఇంకా అవి ఎప్పుడు మాకు కట్టేశారు, మేము ఇంకా అవి వాడడం మానేసాం. ఆడు తిట్టుకుంటాడో, కట్టుకుంటాడో, ఇంత కాళ్ళు పెట్టుకొని వస్తాడో, ఇక్కడ 4 గీతలకు వేసుకొని వస్తున్నాడో, ఇక్కడ షర్టు గుండెలు ఇప్పుకొని వస్తున్నాడో, ప్యాంట్లు ఇంతవరకు వేసుకొని వస్తున్నాడో, ఏం పట్టించుకొని మానేసాం. మరి ఎందుకంటే ఏమైనా గట్టిగా అడిగితే తల్లిదండ్రులు వచ్చి మా పిల్లడు మా ఇష్టం, చదువు చెప్తే చెప్పండి, లేకపోతే లేదంటున్నారు.
ఇంకా ఎందుకు మేము కూడా వదిలేసి, గవర్నమెంట్ కూడా టీచర్లు కొట్టకూడదు తిట్టకూడదు అనేసి మా మీద రివర్స్ అయినప్పుడు మనం ఇంకా కేవలం వాళ్ళకి విన్నోడు వింటున్నాడు, పోయినోడు పోతాడు అన్నట్టు చదువు చెప్పాల్సి వస్తుంది. అలాగే ఉంది పరిస్థితులు ఇప్పుడు సొసైటీలో కూడా. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు ముఖ్యం. మనం పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది అది చేయాలి. అర్థమవుతుంది? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? బెత్తం వాడమని చెప్తుంది. అర్థమవుతుందండి? బెత్తం వాడాలి పిల్లలకి అంటే రోజు కొట్టుకొని ఉండమని చెప్పలేదు. పరిశుద్ధాత్మ జ్ఞానం మీకు ఇస్తాడు దేవుడు, కాబట్టి దాని ప్రకారం ఏ టైంలో వాడాలి, ఎప్పుడు వాడి, ఎందుకు వాడాలి, ఏ టైంలో నీ ఎదురు ఎప్పుడైనా అనుకోకుండా ఎవడో చెప్తాడు, మీ అబ్బాయి సిగరెట్ కాల్చాడు తెలిసే అన్నాడు అనుకో, అప్పుడు నువ్వేంట పళ్ళు రాలగొట్టాలి. సిగరెట్ కాల్చాడా? నాన్న సిగరెట్ కాల్చావా? వద్దు నాన్న, అలా నువ్వు కాల్చకూడదు, ఆరోగ్యం పాడైపోతుంది నాన్న. అలాగే డాడీ, అలాగే నాన్న. ఆడ వెళ్ళి 3 పెట్లు కాల్చేస్తారు మరుసటి రోజు. నువ్వు ఆ ఫస్ట్ తెలిసిన వెంటనే. కానీ ఇంకోటి అంటే అదే జ్ఞానయుక్తంగా చేయమని చెప్తున్నాను నేను. అందరికీ ఆ ట్రీట్మెంట్ మళ్ళీ అప్లై చేయకూడదు. కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు పిల్లలు, వాళ్ళ మనస్తత్వం తల్లిదండ్రులుగా మనమే గ్రహించి వారికి ఏ ట్రీట్మెంట్ ఇస్తే మంచిది వాళ్ళు ఆ స్థాయిగానే వాళ్ళకి మందలించాలి తప్ప జోయల్ బ్రదర్ చెప్పారు మా పిల్ల అందుకు కుట్టేసి తిట్టేది అంటే కుట్టి తిట్టామనుకో, కొట్టే లోబండోడు ఒకడు ఉంటాడు, చెప్తే లోబండోడు ఒకడు ఉంటాడు. ఇద్దరికి ఒకటే ట్రీట్మెంట్ ఇస్తే చెప్పిన వాడికి కూడా అదే ట్రీట్మెంట్ ఇస్తాడు. వాడు ఇంకా సెన్సిటివ్గా ఉంటాడు, వాడు ఏదో రాంగ్ డెసిషన్ తీసుకుంటాడు. అది మనం గ్రహించాలి. స్కూల్లో పిల్లలకి మేము అదే ట్రీట్మెంట్ చేస్తున్నాం. దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఒకడికి ఒక ట్రీట్మెంట్ ఇస్తాం. క్లాస్ అంతా గోలగోలగా ఉంది, అల్లరి చేసేస్తుంటారు. ఒక బలిపశువు ఉంటుంది అక్కడ, వాడిని పిలుస్తాను, దడ 2 వేసేసరికి మిగతా అందరూ సెటరేట్ అయిపోతారు. మరి అందరిని కొడితే కొంతమంది పేరెంట్స్ వచ్చేస్తారు. వాడు కొట్టినా తిట్టినా ఆడు చేసే అంటే అనవసరం కొట్టం, ఆడి మీద వెళ్తాయి కంప్లైంట్లు అందరివినా. అలాంటి వాడు ఉంటాడు కదా క్లాస్కి ఒకడు, అలాంటి వాడిని కొంచెం అప్పుడప్పుడు దెబ్బలు ఆడుతూ ఉంటే అప్పుడు మిగతా వాళ్ళందరూ సెటరేట్ అయిపోతుంటారండి. కొంతమంది సెన్సిటివ్గా ఉన్న పిల్లల్ని ఒక చిన్న దెబ్బ లేకపోతే చేతిలో అన్నాం అనుకోండి, వెంటనే సాయంత్రం ఫోన్, మా అబ్బాయి కొట్టారట, మా అమ్మాయిని కొట్టారట, తిండి తినడం మానేసింది, పడుకోవడం మానేసింది, ఇవన్నీ చెప్తుంటాయి మనకి ఈ తలనొప్పులు అనమాట. అందుకే జ్ఞానయుక్తంగానే ఈ ట్రీట్మెంట్లన్నీ మనం చేయాలి మన పిల్లలకి. ఆ జ్ఞానం అనేది ఎప్పుడు వస్తుంది అంటే రోజు వాళ్ళకి వాక్యాన్ని తినిపించాలి. పిజ్జాలు, బర్గర్లు, ఫ్రూట్స్, న్యూడిల్స్లు ఇవి తినిపించడం కాదు, వాక్యాన్ని తినిపించండి మీ పిల్లలకి. సరే, ఒక నిజమైన తల్లి తన పసిబిడ్డలను ఆలయమునకు తీసుకుని రావాలని కోరు. మన సండే స్కూల్ లేదు కాబట్టి మనం చేయాలి. తల్లిలే మీరే సండే స్కూల్ టీచర్లుగా మీ ఇంటికాడ మీరే ఉండాలి. మరి మీరు కూడా అలాంటి కార్యాలను చేయవలెను. మరియు మేము ఒక గదిని ఎక్కడ అమర్చి ఉన్నాము, అక్కడి నుండి భవనంలోనికి నలుమూలలను మీరు చూడవచ్చును, హాల్ అంతటిని చూడగలరు. అక్కడ ఒక స్పీకర్ ఉండును, అక్కడనే మీకు ఎంత శబ్దము కావాలనో మీరు పెట్టుకొనవచ్చును. మరియు నీళ్లు బేసిన్ కూడా అక్కడ ఉన్నది. నిశ్చయముగా తల్లుల కొరకు సమస్త సదుపాయాలతో ఆ చివరన ఒక చిన్న స్నానపు ఉడుపు గదిని అమర్చినాము. మరియు మీరు కూర్చొనుటకు అందులో కుర్చీలు కలవు, బిడ్డలకు దుస్తులు మార్చు సదుపాయములు మరి అన్నీ అక్కడ అమర్చబడి ఉన్నవి, అన్నీ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. పులిసిన పిండి పులియనం గురించి బ్రదర్ ఏదో మొన్న వారం కొంచెం అటు ఇటులా చెప్పేశాడు, సరే మళ్ళీ ఈ వారం కూడా అదే అలాగే ఏదో చెప్పేస్తాడు అనుకున్నారా? నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను సాటిస్ఫాక్షన్ అవ్వలేదు అనుకోండి, సపోజ్ నేను చెప్పిన దానికి ఇంటికి వెళ్ళి వింటాను అంటుంటాను, అవ్వలేనన్నానంటే ఖచ్చితంగా పెరుగులు ఆడుతాను ఇంటి దగ్గరికి వెళ్ళి. ఆడిన తర్వాత దేవుడు నాకు ఏదో ఒకటి ఇస్తాడండి, నేను నమ్ముతున్నాను. పులుసుని పిండి పులియని పిండి ఇదే మనకి ఇప్పుడు ప్రస్తుత కాలంలో. ఇప్పుడు కొంచెం యవనస్తుల గురించి వచ్చింది. మరియు అనేక సమయములలో యవనస్తులు కొన్నిసార్లు పెద్దవారు యుక్త వయసులో ఉన్నవారు వ్రాసిన కాగితపు చీటీలను అందించుకుంటూ లేదా అటువంటి కార్యములను ఆలయంలోనూ చేయుచుందురు. ఏంటిది? కాగితపు చీటీలు ఇలా రాసుకొని ఏదో చేసే ఇక్కడి నుంచి వాళ్ళకి పంపించడం, వాళ్ళ నుంచి వీళ్ళకి పంపించుకోవడం. ఇదిగో ఈరోజు చీటీ డబ్బులు ఆవిడ అడుగుతుంది అని రాసేస్తారు. చీటీ డబ్బులు ఇచ్చారా లేదా చీటీ పంపిస్తావు, చీటీ డబ్బుల కోసం చీటీ పంపిస్తావు. ఇప్పుడు ఆంటీకి ఇచ్చి అంటే ఇలా ఆంటీకి ఇస్తారు. ఇవే జరుగుతున్నాయి. క్లియర్గా చెప్తున్నాడండి. ఈరోజు ఇలాంటి వాక్యము బోధించే సేవకులు కానీ సంఘాలు కానీ లేవు.
వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాడు బోధించిన సేవకుడు కూడా ఎవరిని గద్దించకూడదు, ఎవరిని నొప్పించకూడదు, ప్లెయిన్గా చెప్పేసి వెళ్ళిపోవాలి. మీరు ఎలాగుంటే నా జీతం నాకు వస్తుంది, అది నాకు నెలకు అయ్యేసరికి నా 15,000 నా 20,000 నాకు వస్తే చాలు. ఆడి బాధ ఆడిది. ఎవరినైనా గట్టిగా అడిగితే ఆగిపోతుంది, ఆడి బాధ అక్కడితో ఆగిపోద్ది. అలాగ ఉంది. సంఘం కూడా ఎలా ఉంటారు, ఇది ఇలాగే. ఒకవేళ కఠినంగా ఏమైనా చేసినట్లయితే సంఘ శాఖల యొక్క విధానం తెలుసు కదా, ఆ పాస్టర్ గారిని ఆ సంఘ పెద్దలందరూ కూడా కలిసి దించేస్తారు కిందకి. సంఘంలో పాస్టర్ గారు కాదు, అక్కడ అందరికీ హెడ్ సంఘ పెద్దలు. సంఘ శాఖల్లో వాళ్ళకు ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నిర్ణయించినటువంటి వ్యక్తినే పాస్టర్గా పెట్టుకుంటారు. ఆ కమిటీకి అనుకూలంగా బోధించినంత కాలం పాస్టర్గా అతను చలామణి అవుతాడు. ఎప్పుడైనా ఆ కమిటీలో ఉన్న వ్యక్తి ఎవరో కూడా ఇద్దరు పిల్లలు చేసుకున్నాడు వచ్చాడు అనుకుందాం, ఇతను పులిపిడి దగ్గర నుంచి ఈ సేవకుడికి ఆ విషయం మర్చిపోయి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది సంఘ పెద్దలుగా ఉన్నవాళ్ళు ఏకపత్ని పురుషుడిగా ఉండాలి అన్నాడు. అమ్మా బ్రదర్, పాస్టర్ గారు మార్చాలండి, అతను నన్నే టార్గెట్ చేశాడు, నేను కావాలని తప్పు చేశానేటండి, అనుకోకుండా తప్పు అది జరిగింది, అయిపోయింది. వాక్యంలోకి రాకముందే తప్పు చేశాను, వాక్యంలో రానప్పుడు తప్పు, ఇప్పుడు కూడా తప్పు, వేలెత్తి వాక్యంలోకి వచ్చిన తర్వాత కూడా వేలెత్తి చూపించడం ఏంటి? అతను నా కోసం టార్గెట్ చేసి చెప్తున్నాడు కాబట్టి మనం అందరం కమిటీ వేసుకుందాం అని చెప్పేసి కమిటీ వేసేస్తారు. వెంటనే అయ్యగారిని దించేస్తారు. పాస్టర్ గారు మీరు ఇలా బోధిస్తున్నారంటే, అతను నిజమైన సేవకుడు అయితే ఏం చెప్తాడు? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడు నోట నుండొచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు, నేను రిజైన్ చేసేస్తాను, దేవుడు నాకు ఇంకెక్కడో పిలుచుకుంటే అక్కడికి వెళ్ళి సేవ చేస్తాను అనుకుని వెళ్తాడు. లేదు, రాజీ పడిపోయినాను, అయ్యా అలాగేనయ్యా, నెక్స్ట్ వీక్ నుంచి అసలు ఆ విషయం నేను ఆ ఊసే ఎత్తను అంటాడు. బిస్కెట్లు, హల్లెలూయా, ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. చీటీలు అందించుకుంటూ లేదా అటువంటి కార్యములను ఆలయములను చేయుచుందురు. ఇప్పుడు మీరు పెద్దవారు కనుక ఆ విధముగా ప్రవర్తింపకూడదని ఎరిగి ఉన్నారు. చీటీలు అంటే ఈ చీటీల గురించి చెప్పట్లేదు నేను, చూసుకోండి. మళ్ళీ ఇది కూడా తప్పేనేమో అనుకోకండి. మీకు ఏదో ప్రార్థన రిక్వెస్ట్ ఉంది, ఏదో సాక్ష్యం చెప్పాలి, కాకపోతే ఇది ఎప్పుడు జరగాలి? ముందే జరిగిపోవాలి ఇవన్నీ కూడా. అట్లీస్ట్ చీటీలు లేకపోయినా ఎవరు నడిపిస్తున్న ఆ వ్యక్తికి మెసేజ్ అని పెట్టండి, ఫోన్లో మాట్లాడి చెప్పండి, లేదా పలానా రోజు నేను సాక్ష్యం చెప్పబోతున్నాను, ఇదిగో ఇది చేయబోతున్నాం, ఇది ప్రతిష్ట ఉంది, ఏదో సంథింగ్ ఏదైతే ఉందో దాన్ని ముందుగా ఇంటిమేట్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రార్థన స్టార్ట్ అవుతుంది, అప్పుడు చీటీ పర్రమని చింపి బుక్లో నుంచి అదో సౌండ్, ఇవన్నీ చేయకూడదు. సరే, అటువంటి కార్యములను ఆలయంలోనే చేయుచుందురు. అప్పుడు మీరు పెద్దవారు కనుక ఆ విధంగా ప్రవర్తింపకూడదని ఎరిగి ఉన్నారు. చూసారా, దానికంటే శ్రేష్టమైన కార్యములు మీరు ఎరిగి ఉన్నారు. చూసారా, మీరు ఆ విధముగా ప్రవర్తించుటకు ఇక్కడికి రాకూడదు. మీరు ఒక నిజమైన వ్యక్తిగా దేవుని రాజ్యము కొరకు ఒక కుటుంబమును పెంచవలసి ఉన్న ఎడల ఆరంభము నుండియే చక్కగా ప్రవర్తించుండి. మీరు చూడండి, ఇప్పటి నుండే సరిగ్గా ప్రవర్తించు మరియు సరిగ్గా చేయుడి. తర్వాత ఇంకా ఇప్పుడు ఇందాక సంగీతం వాయించిన వాళ్ళ గురించి చెప్పారు, అలా కొంచెం యవనస్తుల గురించి సంఘంలో ఈ పేపర్లు చీటీల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు కొంచెం సంఘ పెద్దల గురించి కూడా వస్తుంది. చూడండి, నాకు తెలిసి మన సంఘంలో సంఘ పెద్దలుగా ఉన్నవాళ్ళు, ట్రస్టీలుగా ఉన్నవాళ్ళు 30% చేస్తున్నారు. మీరు 30% అంటే ఎంత పర్సెంట్ చేయట్లేదు చూసుకోండి. అట్లీస్ట్ 50% అయినా ఉండాలి కదా, కానీ లేదు. చూడండి మీరే కావాలంటే, ఇప్పుడు ద్వారపాలకులు భవనం యొక్క మూలల్లో నిలబడి ఉన్నారు. ద్వారపాలకులు అంటే సంఘ పెద్దలే, అంటే సంఘ పెద్దల్లోని గ్రేడ్స్. వాళ్ళకు వాళ్ళే డిసైడ్ చేసుకొని మీరు ఈ పని చేయాలి, మీరు ఈ పని చేయాలనేసి డిసైడ్ చేసుకుంటుంది. అది అటువంటి కార్యములను సంభవించినప్పుడు వాటిని నివారించుట కొరకే వారు నిర్ణయించబడిరి. అది వారి కర్తవ్యమై ఉన్నది. మరియు ధర్మకర్తలు ముందు వరుసలో కూర్చొని ఉన్నారు. ఎవరైనాను అసభ్యంగా ప్రవర్తించిన ఎడల వారిని హెచ్చరించి వారిని నిశ్శబ్దంగా ఉండవలెనని వారికి చెప్పుటకు వారు అధికారము పొంది ఉన్నారు. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? నేను చెప్తున్నాను. సిస్టర్ ఎందుకు బయటికి వెళ్తున్నారు? పిల్లలు కూర్చోబెట్టండి. బ్రదర్ ఎందుకు మాట అటు ఇటు తిరుగుతూ ఉన్నారు? అలా తిరగకూడదని ఎవరు చెప్తున్నారు? ఇక్కడ నేను చెప్తున్నాను. కానీ ఎవరు చేయాలంటే ఇవి ధర్మకర్తలు, పెద్దలు చేయాలి. మరి చేస్తున్నారా? చూసుకోండి. మీరు మొహమాట పడాల్సిన పని లేదు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు ప్రేమ ఉన్నాడు. దేవుని చిత్తం అయితే ప్రేమ ఇక్కడ ఇలా ఉన్నాడు, కనబడతాడు. ఇక్కడ ఎక్కడో జాదమ్మ సెంటర్ దగ్గర కనిపించాడు ప్రేమ నాకు.
ప్రేమ పాస్టర్ గారు ప్రైజ్లాడు అనే ప్రైజ్లాడు ఏదో చెప్పి మాట్లాడుకుంటాం, అయిపోయింది. దేవుని చిత్తంలో అన్ని బాగా నుండి ఒక యూనిఫామ్ వచ్చింది ఇప్పుడు ఫ్రేమ్కి, పోలీసు యూనిఫామ్. అక్కడ కనబడతాడు, అక్కడ కనిపించినప్పుడు అప్పుడు అలాగే పలకరిస్తాడు. కానీ అప్పుడుకి ఆ డ్రెస్లో నుంచి వచ్చిన పవర్ ఉంటుంది అక్కడ, అంతే కదండి. ఇప్పుడు రోడ్డు మీద ఎవరో ఏదో వస్తువు, ఆ బిజీ మార్కెట్లో ఏదో వస్తువు తీసుకొని పట్టుకొని సైలెంట్గా వెళ్ళిపోతాడు. ప్రేమ చూస్తాడు, రే ఎంత ఎవడవరా నువ్వు పట్టుకొని పారిపోతుంటాడు. అదే యూనిఫామ్లో ఉండి రే అంటే చూస్తాడా అని చెప్పేసి ఇంక తిన్నగిలా వచ్చేస్తాడు, అంతే కదా. అంటే ఆ యూనిఫామ్కి ఉన్నటువంటి పవర్ అలా ఉంది, చూసుకోండి. అలాగే అసలు సంఘ పెద్దల గురించి ప్రవక్త మాట్లాడుతూ సంఘ క్రమాలు ఇక్కడ కూడా ఉంది. వాళ్ళు ఎవరు అంటే సంఘంలో వాళ్ళు పోలీసు వంటి వారు అన్నాడు ఆయన. పోలీసులు వంటి వారు అంట. మీకు ఉన్నాయి ఆ రైట్స్. ఎవరైనాను అసభ్యంగా ప్రవర్తించిన ఎడల వారిని హెచ్చరించి వారిని నిశ్శబ్దంగా ఉండవలని వారికి చెప్పుటకు వారు అధికారం పొంది ఉన్నారు. అప్పుడు ఒకవేళ అట్లు మర్యాదగా వారు ప్రవర్తించలేని ఎడల వారి సీట్లను దేవుని వాక్యం వినగోరు వారికి ఇవ్వవలెను. మీ బాధ్యతలు వినవలన్న ఉద్దేశంతో ఎవరో ఒకరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము వినుట కొరకే మనము ఇక్కడికి వచ్చి ఉన్నాము. మరియు ప్రతి ఒక్కరు వినుటకు కోరుట వలన అందరూ వీలైనంత నిశ్శబ్దముగా ఉండవలనని కోరుచున్నాను. ఏదో మాట్లాడుకొనుచు ఆ విధంగా ప్రవర్తించుట కాదు, కానీ వీలైనంత వరకు నెమ్మదిగా నిశ్శబ్దంగా ఉండవలెను. కొందరు ప్రభువును ఆరాధించుచుందురు, ఆ విధంగా చేయుదురని తెలియను, అది ఆ విధముగానే ఉండవలేను. ప్రభువును ఆరాధించుట కొరకే మీరు ఇక్కడ ఉన్నారు. మీరు దేవుని స్తోత్రించుటకు లేదా అరుచుచు స్తోత్రింపవలనని కోరిన అట్లే చేయుడి. ఎలా అనగా అందుకొరకే మనం ఇక్కడ ఉన్నాము. చూడండి, మీరు మీ యొక్క సొంత పద్ధతిలో ప్రభువును ఆరాధించవచ్చును. కావున మీరు ఆరాధించుచున్నప్పుడు వ్రాసిన కాగితపు చీటీలను అందించుకొనుచు మాట్లాడుకొనుచుండగా ఆరాధించు వారిని ఆటంకపరుచు వారిగా ఉందురు. కావున అది తప్పు, మనము అలాగూ చేయకూడదు. మరియు ఆ విధంగా చేయకూడదనుటను మన ఆలయంలో ఒక చట్టంగా చేయగోరుచున్నాము. చట్టమంట. మరియు దేవుని వాక్యమును ప్రసంగించుటకు ఈ భవనము, ఈ ఆలయము దేవుని యొక్క రాజ్యమునకై ప్రతిష్ఠించబడబోచున్నదని ప్రార్థించుడి, ఆరాధించుడి. ఆ కారణము కొరకే మీరు ఇక్కడికి రావలేను. అంతేనండి. ఇంకా ఏదైనా ఉందా మనకి? కొంచెం మళ్ళీ జంప్ అవుతున్నాను. 40వ పారాగ్రాఫ్. సాధారణంగా ఇతర ఆరాధనలో ప్రసంగించినప్పుడు, అభిషేకము వచ్చినప్పుడు మరి దర్శనమును చూసేదను. అప్పుడు నేను అలసిపోయి మరి గదిలోనికి పోయేదను. మరియు బిల్లి లేదా వేరెవరైనా వ్యక్తులు నన్ను ఆ అలసట నుండి కోలుకొనుటకు, కొద్దిసేపు విశ్రాంతి తీసుకొనుటకు నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళేదారు. ఏలయనగా అది ఒక అధికమైన శ్రమను కలిగించు కార్యమై ఉన్నది. ఏది? దర్శనం చూడటం అనేది. ఏదో చూస్తాడు ప్రవక్త, దర్శనం చూసి చెప్పేశాడు, అంత ఈజీగా తీసుకుంటున్నాం. ప్రవక్త చెప్తున్నారు దర్శనం చూడటం అంటే ఆ దర్శనం చూస్తున్న వ్యక్తి ఎంతో అలసిపోతాడంట, నిలబడడానికి కూడా శక్తి ఉండదంట. మరియు పరిశుద్ధ ఆలయంలో పిల్లలు ఎగురుచు పరిగెత్తుటకు అనుమతింపబడుటను నేను అనేక ఆలయములలో చూచి ఉన్నాను. పెద్దవారు కూడా అక్కడ నిలుచొని అటు ఇటు తిరుగుచు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచు ఉండేదారు. వారు ఆ విధంగా ప్రవర్తించుట రాత్రియో లేక రానున్న ఏ ఆరాధనను పాడు చేయి విధానముగా అది ఉన్నది. అర్థమైందా? దేనికి పాడు చేస్తుందండి? మనుషులు అటు ఇటు తిరుగుతూ పరిగెట్టుతూ ఉండడం, ఈ కార్యాలన్నీ దేనికి? మరి ఇంకొక అరగంట సమయాన్ని మరి నేను ఈ పార్ట్కి ఆపుతున్నాను. అంటే చాలా ఉంది, మీరు ఇంటికి వెళ్ళి కావాలంటే 42, 43, 44, 45 ఒక యువకుని నేను చాలా ఉన్నాయి, ఇవన్నీ మీరు చదువుకోవచ్చు. చూడండి, ఫైనల్గా ప్రవక్త ఈ దీంట్లో ఒక కంక్లూజన్గా తీసుకుంటున్నాను నేను దీనికి, ఈ పార్ట్కి. ఆలయం గురించి ఇక్కడ ఏం రాబోతుంది, ఈ పులియన రొట్టెను ఆచరించడం ద్వారా ఆ రెండు దినాల్లో నువ్వు నీ జీవనోపాధి
అయినటువంటి పనులు ఏవి చేయకుండా ఆ పులియని రొట్టెను భుజించటం ద్వారా ఏం జరుగుతుంది? ఇక్కడ ఆల్రెడీ పులియని రొట్టెను భుజించాలి. ఇది నువ్వు ఆఫీసులో ఉన్నా ఎక్కడున్నా ఏం చేసినా కానీ వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ కలిసిపోయి వాళ్ళ మాట్లాడడం కాదు. నీకంటూ నీ గురించి ఒక ప్రత్యేకమైన స్థానం నువ్వు కల్పించుకోవాలి. అక్కడ నువ్వు ఒక పరిశుద్ధమైన వాతావరణం తయారు చేసుకోవాలి. నువ్వు ఏ స్థలంలో ఉన్నా సరే, నువ్వు ఒక బస్ స్టాప్లో స్నేహితులతో మాట్లాడుతున్నా అక్కడ నీకంటూ ఒకటి చూపించాలి. అమ్మో వీడితో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. కానీ ఈ 2 స్థలాల దగ్గరికి ఫైనల్గా ఇంతవరకు ఈ పులియని రొట్టెను భుజించడం ద్వారా జరుగుతున్న కార్యం ఏమిటి అని అంటే, ఇక్కడ నుండియే ప్రపంచమంతటా జీవము గల దేవుని వాక్యము వ్యాపించుచున్నది. అదండి. నువ్వు ఆ పులియని రొట్టెగా నువ్వు ఉన్నప్పుడు, ఆ పులియని రొట్టెను ప్రతిరోజు నీవుగానే భుజిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ స్థలంలో నుంచి ప్రపంచమంతటా జీవము గల దేవుని వాక్యము వ్యాపించుచున్నది. చూడండి, ప్రపంచమంతటా వ్యాపించటము, ఆకాశము క్రింద నుండి ప్రతి దేశమునకు మనం ఎరిగిన విధముగా ఈ వాక్యము ప్రపంచమంతటను భూగోళం అంతటను నిర్విరామముగా తిరుగుచు వ్యాపించుచున్నది. ఇందు నిమిత్తమై మనము కృతజ్ఞతలు గలవారమై ఉండేదము. ఆ రీతిగా నువ్వు ఎప్పుడైతే ఈ క్రమాలు, ఈ సంఘంలో ఉండాల్సిన క్రమాలు, నీకు నువ్వుగా ఉండాల్సిన క్రమాలు అన్నిటిని బట్టి నీవు పులియని రొట్టెను భుజించడం ద్వారా నీలో నుంచి ఏమి వస్తుందంటే ప్రపంచానికి వాక్యం వెళ్తుందండి. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వాక్యం వెళ్తుంది. ఈ చుట్టుపక్కల గ్రామాలకి, నువ్వు పనిచేస్తున్న ఆ యొక్క ఆఫీసుల్లోని కానీ ఎక్కడున్నా కానీ నీ నుంచి వాక్యం వెళ్తుంది. ఎందుకంటే నువ్వు పులియని రొట్టెగా ఉన్నావు. చూడండి, పులియని రొట్టెను భుజించడం ద్వారా నువ్వే పులియని రొట్టెగా మారిపోతున్నావు. ఇప్పుడు ఈ పులియని రొట్టె ఇంకా అనేక మంది భుజించాలి. ఇప్పుడు ఒకే ఒక పులియని రొట్టె, ప్రభువైన యేసుక్రీస్తు. ఆ పులియని రొట్టెను భుజించడం ద్వారా, అనగా గడియ వర్తమానమే పులియని రొట్టె, ఆ పులియని రొట్టెను భుజించడం ద్వారా నీవే ఆ పులియని రొట్టెగా మారుతున్నావు. ఇప్పుడు నువ్వు పులియని రొట్టెగా మారి నువ్వు పలుకుతున్న మాటలు, నీ యొక్క బిహేవియర్, నీ స్వభావం, నీ మాట, నీ సమస్త కదలికలన్నీ కూడా గమనిస్తున్న ప్రజలు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళు చూసి ఈ పులియని రొట్టె నేను భుజించాలి అంటాడు. అప్పుడు అదే పులియని రొట్టెల పండుగ. అర్థమవుతుంది కదండి? ఇవి 2 కూడా ఎక్కడ వస్తున్నాయి? సంఘంలో నుంచి రావాలి, గృహంలో నుంచి వస్తుంది. మరి నీ గృహం అలా ఉందా, నీ సంఘం అలా ఉందా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. సింపుల్గా తీసుకోకండి. ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఆయన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుగా మాట్లాడుచున్నాడు. దీన్ని ఎవరు మీరిపోకూడదు. ఇప్పుడు ఇందులో కొంచెం సెకండ్ పార్ట్ని తీసుకుంటున్నాను నేను. ఇది చాలా పెద్ద పోర్షను, కానీ మరి చూద్దాం. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అంతవరకు అవుతే చూస్తాను, లేదు నెక్స్ట్ వీక్ కూడా చూసుకుందాం, లేదు ఈ వారానికి ఇది ముగించుకుందామా, సరిపోద్దేమో అనుకుంటున్నాను నేను. చెప్పండి, మీరు ఏదైనా ఆలోచించారా? ఈ వారానికి ముగించుకుందామా? వేగంగా చెప్పడానికి ట్రై చేస్తాను. అయితే కొంచెం మళ్ళీ ఇక్కడి నుంచి బాగా లేట్ అయిపోతామేమో. మరలా అదే సేమ్ అలాగే. ఇప్పుడు ఇది 7 రోజులు తీసుకున్నాం మనం, 7 రోజులు తీసుకున్నాం. కానీ ప్రవక్త ఆ 7 రోజులు ఆ పులియని రొట్టెల పండుగను మనం ఆచరిస్తున్న విధానాన్ని ప్రవక్త ఏం చెప్పారు? 7 సంఘకాలాలు అన్నాడు. అదే మనం ఇక్కడ తీసుకుందాం. సేమ్ ఇది కూడా సేమ్ అలాగే. ఫస్ట్ సంఘకాలం ఏటమ్మా? ఎఫెసు.
తర్వాత చూడండి, సేమ్ ఇది కూడా అదే సేమ్. ఈ రెండు కార్యాలు కూడా కొద్దిగా మనం కొంచెం వేగం చూద్దాం, అవసరమైతే ఆపేద్దాం, నెక్స్ట్ వీక్ చూద్దాంలేండి. ఓకే, కానీ ఒకసారి ఇది మైండ్లో పెట్టుకోండి, నెక్స్ట్ వీక్ మిగతాదంతా చూద్దాం.